డాక్టర్ విజయభాస్కర్ గారు వారిని వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ విజయభాస్కర్ గారు మీ అందరికీ తెలుసువారు. ఇక్కడ భారతీయ మార్గంలో కూడా అనేకమైనటువంటి వ్యాసాలు మనం చూస్తూ ఉన్నాం. మంచి డాక్టర్గా, ఆర్థోపెడిక్ డాక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి డాక్టర్ గారు వారిని వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ విజయభాస్కర్ గారు. గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. హరిః ఓం. పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయ ప్రాంగణంలో డాక్టర్ కోటా సీతారామయ్య గారి చేత రచించబడిన శ్రీరామ శ్రీకృష్ణ మన ధర్మ కర్మవీరులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటాం. ఈ సభకు విచ్చేసిన భక్త మహాజనులకు, సాహిత్యాభిమానులకు, మా మిత్రులకు, ఇక్కడ వచ్చిన అందరూ సోదరులకు కూడా స్వాగతం, సుస్వాగతం. సీతారామయ్య గారు మాకు సుమారుగా ఒక 15 సంవత్సరాల నుంచి పరిచయం. వారు ఇంతకుముందు గాంధీ హంతకుడు గాంధీ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం ద్వారా ఆయన మాకు పరిచయం. అంతకుముందు వారెవరో కూడా మాకు పూర్తిగా పరిచయం లేదు. ఆ పుస్తకం చదివిన తర్వాత మామూలుగా ముందు ఆ పుస్తకం చూడగానే ఎవరికైనా కూడా కొంచెం ఏంటి పుస్తకంలో ఉంది అన్నది సంశయం కలుగుతూ ఉంటుంది. కానీ పుస్తకం చదివిన తర్వాత ఈరోజు కాలమాన పరిస్థితులు ఏ విధంగా గాంధీ తన హత్యకు తానే కారణం అన్నది విషయాలు ఆయన చాలా చక్కగా ఆ పుస్తకంలో ముచ్చరించారు. అవి కూడా ఆ పుస్తకంలో కూడా చక్కటి ఉదాహరణలతో వారి విషయాన్ని ప్రస్తావించారు. తర్వాత వారు ఈ మధ్యనే ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో కూడా రాశారు. దాన్ని మా సోదరులందరూ కూడా తెలుగులో తర్జుమా చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం వెలిబుచ్చారు. వారు దాన్ని అనతికాలంలోనే ఈ పుస్తకాన్ని పూర్తి చేసి మన ముందు తీసుకురావడం చాలా శుభావహం. ఈరోజు మనం కాలమాన పరిస్థితులు చూస్తుంటే మనం ఈ మధ్యన విన్నాం, రామసేతువు నిజంగా రాముడు కట్టాడా? ఇది సంశయం. చాలామంది మనం ఈరోజు వింటున్నాం, రాజులు స్నానం చేసిన సబ్బు బిళ్ళలు అవి కూడా పీటలు కూడా చాలా చక్కగా దాచుకుంటారు. కానీ మనం ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఉన్న రామసేతుని పట్ల కూడా మన శ్రద్ధ లేదు. ఎవరో నాసా వాళ్ళు చెప్తే మనకు కొంచెం చైతన్యం కలిగింది. ఈరోజు ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని ఒక సర్వోన్నత స్థానాన్ని తీసుకెళ్ళిన శ్రీరాముడిని మర్చిపోయే స్థితికి వచ్చాం. చాలామంది అడుగుతూ ఉంటారు, రాముడు నిజంగా పుట్టాడా? కనపడుతుంది ఎదురుగుండా ఆదర్శం. కానీ అయినా కూడా మనం ఏంటంటే వాళ్ళు అనేక అంతరిక్ష ప్రయోగాల ద్వారా దానిలోకి ప్రూవ్ చేసినా కూడా మనం ఈరోజు నమ్మలేని స్థితిలో ఉన్నాం. అలాగే కృష్ణుడి విషయం కూడా అరేబియా సముద్రంలో ద్వారకాపట్నం కనబడుతోంది. ఎలా ఉందంటే మహాభారతంలో వర్ణించినట్టుగా కూడా చక్కగా ఉంది. అంత చక్కటి పట్టణం, కింద రైవత నగరం, దానిపైన కృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం. అయినా కూడా మనం ప్రశ్నిస్తున్నాం, ఏంటి నిజంగా ఉందా? కనబడుతున్నా కూడా మనం నమ్మలేని గుడ్డి స్థితిలో ఉన్నాం. ఇది ఈరోజు మన పరిస్థితి. ఇలాంటి మనం ఏముందంటే హిందూ జాతిలో కృతయుగం నుంచి కలియుగం వచ్చేటికి క్రమేణా మనలో ధైర్య సాహసాలు, ఒక మన సంస్కృతి పట్ల ఉన్న గొప్ప నమ్మకాలు, పట్టుదల ఇవన్నీ కూడా మన నుంచి క్రమక్రమంగా కరువు అవుతున్నాయి. మీరందరూ ఇక్కడ దృఢమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరందరూ కనుక క్లైవ్ని కనుక ఎదిరిస్తే వాడు ప్లాస్టర్ యుద్ధం గెలవడం మాత్రం దేవుడు ఇప్పుడు మీ చేతిలో చేస్తాడు కదా అంటే అతను అన్నమాట, దృఢమైన వ్యక్తి అన్నమాట, నేను ఒక్కడిని ఏం చేయగలను. ఇది ఈరోజు భారత పరిస్థితి. అలాగే బాబరు ఆల్మోస్ట్ రిటైర్ స్టేజ్లో ఉన్నాడు. తను రిటైర్ అయ్యి తన సైనికులు ఏదో భుక్తి జరిగితే చాలనుకునే స్టేజ్లో తను ఏం చేశాడంటే ఇద్దరు సైనికుల నుంచి ప్రపంచం అంతా పంపించాడు. పంపించిన వాళ్ళని అందరు చెప్పాడు, మీరు ప్రపంచం అంతా చూసిరండి, మనకి అనుకూలంగా ఉన్న ప్రదేశం ఎక్కడుందో అక్కడ సెటిల్ అవుదాం అని చెప్తాడు. చెప్పేసి అందరిని పంపిస్తాడు. పంపించిన తర్వాత కొన్నాళ్ళకి పంజాబ్ నుంచి వచ్చిన ఇద్దరు సైనికులు బాబర్ దగ్గరికి వస్తారు. హుజూర్, మనకి భారతదేశం చాలా అనుకూలంగా ఉందని చెప్తారు. అంటే అప్పుడు బాబర్ అంటాడు, అక్కడ మహావీరులు ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, మహావీరులు ఉన్నారు, మనం ఎట్లా అక్కడ సెటిల్ కాగలం అని అడుగుతాడు బాబరు. అప్పుడు ఆ సైనికులు చెప్పింది ఏంటంటే, మేము గోధుమ పొలం దగ్గర మేము విశ్రాంతి తీసుకున్నాం హుజూర్, అక్కడ పొలం దగ్గర రైతు ఒకతను పక్క పొలంలో ఉన్నాడు, ఆవిడ ఆయన కూడా ఆఫీసర్స్ వాళ్ళిద్దరూ వచ్చారు. వచ్చి వాళ్ళు ఏంటంటే ఏదో టాపిక్ వస్తే వాళ్ళు ఇద్దరు కూడా ఒక రాముడి పేరు పెట్టుకున్న ఒక మఠంలో వాళ్ళు ఒక మెంబర్స్. వాళ్ళు ఆ మఠం లక్షణాలు ఏంటంటే తల్లిదండ్రులు తద్దినాలు పెట్టారు, దేవుళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, వాళ్ళు ఎలాంటి పూజలు పునస్కారాలు కొబ్బరికాయలు కొడతాం అలాంటివి కూడా జరగవు, పండగలు కూడా జరపడానికి వీల్లేదు. ఏంటండి మీరు అందరూ చేరారంటే వాళ్ళ మాటలా అట్లా వచ్చేసి, ఏముందండి రామాయణం, సీత అంతా కష్టాలే కదా, ఏముందండి, ఇది వాళ్ళ ధోరణి. తర్వాత గ్రంథావిష్కరణకే చలసాని బలరామయ్య గారు వచ్చున్నారు. వీరు ఎయిర్ ఫోర్స్లో పనిచేసి రిటైర్ అయిన తర్వాత సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరు
కేతనకొండ దగ్గర అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఆజాద్ హింద్ ఫౌజ్ గురుకుల పాఠశాల నిర్వహిస్తున్నారు. వీరు ఒలింపిక్స్ కోసమని పిల్లలకి తర్ఫీదు ఇస్తున్నారు. పిల్లలకి క్రీడా స్ఫూర్తిని కలగజేసి ఇస్తున్నారు. వీళ్ళ ప్రాంగణానికి మేము కూడా వెళ్ళటం తటస్థించింది. వాళ్ళ ఆశ్రమం కనుక చూసినట్టయితే చక్కగా విశాలమైన ప్రాంగణంలో ఉంది, చక్కటి క్రమశిక్షణ. తర్వాత ఆశ్రమం అంతా కూడా పూర్తిగా మన పురాణ పురుషులు, మన స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని మనం కొంతమంది పేర్లు కూడా వినుండం, ఆ పేర్లన్నీ కూడా చక్కగా కనపడుతూ ఉంటాయి. చక్కటి సూక్తులు. మన ఏదో ఒక గురుకుల పాఠశాలకి నిజంగా వారి పేరు పెట్టినట్టుగా ఒక గురుకుల పాఠశాలకు వచ్చిన మనకి అనుభూతి కలుగుతుంది. వారు నాగార్జున యూనివర్సిటీ పురస్కారం కూడా ఈ మధ్యన పొందారు. వారిని సభావేదికను అలంకరించవలసిగా కోరుతున్నాను. తరువాత వ్యక్తి తూములూరి లక్ష్మీనారాయణ గారు, వయోవృద్ధులు. వారు వృద్ధాప్యం ఎట్లనే వారు కూడా వారి అసామాన్యమైన అనుభవం కలవారు. వారు జాగృతి సంపాదకులుగా పనిచేశారు. జాగృతి అంటే ఈ పత్రిక ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. హిందుత్వాన్ని గురించి చక్కగా బోధించే పత్రిక. సమాజంలో ఉన్న విషయాన్ని పూర్తిగా చక్కగా ప్రస్ఫుటంగా పాఠకులకి చెప్పేందుకు ఏర్పడిన పత్రిక. వారిని ఈ సభా ప్రాంగణంలోకి సభావేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. తరువాత జి వేణుగోపాల్ గారు. వీరు ఉపాధ్యాయులు, కేపీడిటి హై స్కూల్ ఏలూరులో పనిచేస్తున్నారు. ఒక డాక్టర్ కనుక సరిగా లేకపోతే ఒక పేషెంట్ ఇబ్బంది పడతాడు. ఒక ఇంజనీర్ కనుక సరిగా లేకపోతే కొంత సమాజం ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయుడు కనుక సరిగా లేకపోతే మొత్తం వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. వీరు ఉపాధ్యాయుల ద్వారా అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుని చక్కగా తీర్చిదిద్దిన వారు. వారు మనకి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయడం చాలా అదృష్టదాయకం. వారిని సభావేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పులిచెర్ల సాంబశివరావు గారు. వీరు జేకేసీ కాలేజీలో తెలుగు విభాగంలో పనిచేసి రిటైర్ అయినారు. శ్రీ భారతీయ మార్గం పత్రిక సంపాదకులు. భారతీయ మార్గం వారి ఆధ్వర్యంలో చక్కగా అభివృద్ధి చెందింది. మీరు కనుక భారతీయ మార్గం చూసినట్టయితే వారి మనస్థితి పూర్తిగా అర్థమవుతుంది. చక్కగా వీరు భారతీయ మార్గాన్ని చక్కగా అభివృద్ధి చేశారు. తర్వాత వీరు మా గురుగారు. అంటే నేను జేకేసీ కాలేజీలో వీరి దగ్గర చదివి ఈరోజు మా భవిష్యత్తు ఈ విధంగా ఉంది అంటే కారణం వారు వేసిన పునాదులే. వారిని సభావేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. సాధారణంగా కవి హృదయం కాలమాన పరిస్థితులు బట్టి ఉంటుంది. అంటే సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ కావ్యరచన సాగుతూ ఉంటుంది. నేటి సమాజంలో ఇందాక నేను చెప్పాను హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉంది. వీళ్ళు పేరుకు మెజారిటీ, వారికి ఇక్కడ జరుగుతున్నది మాత్రం అంతా కూడా వాళ్ళ హక్కులు కూడా మైనారిటీ కిందకే లెక్క. ఏ దేశంలో అయినా కూడా మైనారిటీకి హక్కులు ఉంటాయి, కానీ ఇలాంటి హక్కులు ఎక్కడ ఉండవు. ఈరోజు మన మధ్యలో మాత్రం ఇట్లా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మన సీతారామయ్య గారు అంటే కవి ఇందా చెప్పాను, కవి హృదయం ఎప్పుడు కూడా సమాజ పరిస్థితి మీద కాన్సన్ట్రేట్ చేసి వాడి రచన సాగుతూ ఉంటుంది. సీతారామయ్య గారు ఈ దృష్టిలో పెట్టుకునే ఈ రచన చేశారని నా భావన. వారిని సభావేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సభాధ్యక్షులు తమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సభకు విచ్చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, చిన్నలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరం ఆశించేది ఇప్పుడే చదువుకున్నాం, శాంతి మంత్రంతో మొదలుపెట్టాను. శాంతి అనేది ఒక సెంట్రల్ టాపిక్.
ఈ శాంతి స్వయంగా మనకు కావలసినటువంటి ఆత్మశాంతి, పరులకు కావాల్సినటువంటి శాంతి, టోటల్గా చివరికి సమాజ శాంతి, ఇంకా కంట్రీ యూనివర్సల్ శాంతి. ఈ శాంతికి లిమిటేషన్స్, హద్దులు లేవు. ఏ శాంతిని మనందరం శాంతిని పొందటానికి మార్గాల్ని రకరకాలుగా అన్వేషిస్తూ ఎంతో శ్రమపడుతూ ఉన్నామో, ఆ శాంతిని పొందాలి అని అంటే మన ఒక్కరిని గురించి కాదు, సమాజ శాంతికి మూలమైనటువంటి మార్గం ధర్మాన్ని రక్షించుకోవటం. ఎక్కడైతే ధర్మ రక్షణ జరుగుతుందో శాంతికి పునాది అక్కడే ఉంటుంది. ధర్మాన్ని రక్షించాలి అంటే కర్మని సక్రమంగా పాటించాలి. ఈ కర్మ అంటే ఏంటి, ధర్మము అంటే ఏంటి, ధర్మాన్ని కర్మ ఏ విధంగా రక్షిస్తుంది, వీటిని రక్షించవలసిన వాడు ఎవరు, మన బాధ్యత ఎంత ఈ సమాజంలో అనేటువంటి అనేక విషయాలకి, ఇదే కాకుండా కాలాన్ని శాసించేది ఎవరు, పాలకుడా, పరిపాలింపబడేవాడు ఎక్కడైనా ప్రపంచంలో. ఈ సమస్యకి సమాధానం కొరకు చాలా కాలంగా అనేక మంది, ఇప్పటి వరకు నా జీవితంలో అనేక సార్లు సమస్య ఇది రావటం, దీనికి సరైన ఆన్సర్ దొరకపోవడం జరిగింది. కానీ సీతారామయ్య గారి బుక్లు చూస్తుంటే ఎప్పుడో వేదకాలంలోనే కాలాన్ని శాసించేది పాలకుడు మాత్రమే. కాబట్టి ఆ పాలకుడికి కావలసినటువంటి శిక్షణని, ధర్మాన్ని ఎలా రక్షించాలో నేర్పవలసింది, కర్మని ఎలా ఆచరించాలో నేర్పవలసింది పాలకుడికి. పాలకుడే కాలాన్ని శాసించగలుగుతాడు. ఇలాంటి అనేక విషయాలని పొందుపరుస్తూ ప్రపంచంలో దొరకనటువంటి ఈ శాంతికి పొందటానికి కావలసినటువంటి అనేక మార్గాల్ని వేదాల నుంచి, పురాణాల నుంచి ఎగ్జాంపుల్స్తో సహా తీసుకొని ఈనాడు సమాజానికి కావలసినటువంటి నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని సూచిస్తూ మనకి ఎక్కడా దొరకనటువంటి అనేక ప్రశ్నలకి సమాధానాలని ఒక్కచోటగా చేర్చి మన చరిత్ర, హిందూ ధర్మ రక్షణ, వీటిని మూలాధారంగా చేసుకొని డాక్టర్ సీతారామయ్య గారు ఈ గ్రంథాన్ని రచించారు. ఈ రచన వెనకాల నాకు తెలిసి 1995 నుంచి నిర్విరామంగా రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నారు ఆయన. వీటన్నిటినీ కలెక్ట్ చేయటం కొరకు ఒకచోట నిర్దిష్టంగా అతి సామాన్యుడికి కూడా కావాల్సినటువంటి ఆన్సర్స్ దొరికేటట్లుగా, మనందరికీ అనేక సమస్యలు, కానీ ఏ సమస్యకి పరిష్కారం ఎక్కడ, ఎలా అనేది తెలుసుకోవటం కొరకు చిన్న వయసు నుంచే ఇలాంటి గ్రంథాలను కనుక పిల్లలు చదవగలిగితే యుక్త వయసులో వాళ్ళకి ప్రశ్నల యొక్క నంబర్ చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆన్సర్స్ ఆర్ నోన్. అసలు ఈ వేదాల్లో ఇవ్వబడినటువంటి ఆన్సర్స్నే మనకి మన పెద్దలు కానీ, మన ఉపాధ్యాయులు కానీ, మన ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎప్పుడూ నేర్పలేదు. నేర్పకుండానే సైన్స్ చదువుకొని నువ్వు డాక్టర్గా బతుకు, నువ్వు ఇంకో రకంగా బతుకు, నువ్వు ఇంజనీరింగ్గా బతుకు అని బ్రతుకు తెరువు కొరకు రోడ్డు మీద మనని వదిలిపెట్టారు. ఇవాళ కేవలం బ్రతకటానికి ఉపయోగపడేటువంటి ఒక సామాన్య మానవుల్లాగానే మనం మిగిలిపోతున్నాం, ఇలాగే చచ్చిపోతాం. చనిపోయే లోపల అనేక నిజాలని తెలుసుకోకుండానే, అంటే ఆల్రెడీ రీసెర్చ్ చేసి వేదాల్లో బంధించి ఉంచినటువంటి అనేక ముఖ్యమైనటువంటి సమాధానాలని తెలుసుకోకుండానే ఈ జన్మని, ఈ శరీరాన్ని వదిలేసి ఈ భూమి నుంచి అనేక మంది వెళ్ళిపోతున్నారు, వెళ్తుంటారు. కనీసం క్లుప్తంగా ఉన్నటువంటి ఇలాంటి గ్రంథాలని చదివించి
ముఖ్యంగా పిల్లల చేత యుక్త వయసుకు వచ్చేటప్పటికల్లా ఒక వ్యక్తికి నేను ఏ విధంగా జీవించాలి, నా జీవన ధ్యేయం ఏంటి, మార్గం ఏంటి, నడక ఏంటి, దీనికి కావాల్సిన శక్తి ఏంటి, నా మార్గం ఎక్కడ, నా టార్గెట్ ఏది అనే దాన్ని నిర్ణయించుకునేటువంటి సామర్థ్యాన్ని ఇవ్వాలి అంటే ఇలాంటి పుస్తకాల యొక్క ఆవశ్యకత చాలా ఉంది. తెలియకుండానే అసలు జీవించే విధానము తెలియకుండానే అయోమయంలో చివరి వరకు గడిపి చివరిలో ఈ ప్రాణాలను వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి వీరు రచించినటువంటి ఈ గ్రంథాన్ని తప్పనిసరిగా ఒక్కసారైనా సరే మీకు చాలా నెట్ తేనెని పిండి ఒక్క డ్రాప్ కూడా వేస్టేజ్ లేకుండా దాంట్లో తయారు చేశారు. తప్పనిసరిగా ఈ గ్రంథాన్ని ఒకసారిగా చదవాలని సభాముఖంగా పెద్దలందరికీ నమస్కరిస్తూ కోరుకుంటున్నాను. భాస్కర్ గారు, డాక్టర్ రామారావు గారు, బలరామయ్య గారు, వేణుగోపాలరావు గారు, పులిచెర్ల సాంబశివరావు గారు, మరి ఇతర పెద్దలు అందరికీ సమిష్టిగా నమస్కారం. విడివిడిగా నమస్కారం పెట్టడానికి కొంచెం వయసు పెద్దవాడిని కదా, బాగుండదు. సమిష్టిగా అయితే పెట్టచ్చు. ఈ పుస్తకం పరాక్రమానికి సంబంధించిన పుస్తకం. ఆ పుస్తకం బొమ్మ చూడండి, ఇక్కడ ఉంది. వాళ్ళ పుస్తకాలు ఇంకా విమోచన కాలే. దట్ ఈస్ ది బుక్. నిలబడినాడు పొడుగ్గా ఆయన పక్కన ఇంకో కృష్ణుని కూడా నిలబెట్టాడు. ధనుర్ధారి రాముడు, చక్రధారి కృష్ణుడు, రెండు పరాక్రమానికి సంకేతాలు. పరాక్రమానికి సంబంధించిన పుస్తకం ఇది. పరాక్రమానికి సంబంధించి కూర్చొని లాగలేని వాడు ఉపన్యసించడం కొంచెం అసహ్యమే, నాకే నవ్వేస్తోంది. అయినా లోపల మాట్లాడదామనే ఉంది. ఏమో రాముడు కృష్ణుడు తలుచుకోవటం కదా, పైకి ఏదో కొంచెం బాగులేదు అనిపించినా లోపల ఉంది. నేను రాముడు కృష్ణుడు నమస్కారం పెట్టచ్చు అని. రెండోది, ఈ గుంటూరులో పెట్టాడు నమస్కారం. గుంటూరుకి నాకున్న సంబంధం కొద్దిమందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియదు. నేను చిన్న వయసు వదిలేసి యవ్వనంలో ప్రవేశించి యవ్వనంలో ఎదిగింది ఇక్కడ. నా కాలేజీ చదువులు అవి ఇవి ఇందాక చెప్పారు కదా, జాగృతి అవి ఇవని. అదిగో ఈ రకమైన కాలక్షేపాలు, సామాజికమైన కాలక్షేపాల్లో ఎదిగింది ఇక్కడ. ఇక్కడి నుంచే నేను విశాల విశ్వంలోకి వెళ్ళా. టేక్ ఆఫ్ ప్లేస్ ఇది నాకు. అంచేత ఇట్లాంటి చోట ఈ రెండు ముక్కలు చెప్పుకోవటానికి ఓ సంతోషం ఉంది. అంచేత నన్ను ఎవరో మోటార్లో మోసుకొచ్చినా భారం వాళ్ళది, నాకేం బాధ లేదు. మొత్తం మీద రావాలనిపించింది, వచ్చా. ఆయనతో అన్నాను, ఆ పుస్తకాన్ని చూశాను మీకంటే ముందు. ఆ బొమ్మలు రెండు చూసి, పుస్తకం అంతా చదివినా చదవకపోయినా ఈ బొమ్మలు రెండు బ్లోఅప్ చేసి అందరి తల ఒక బొమ్మ ఇమ్మన్నా. సింప్లీ గజన్నర బొమ్మ ఇంట్లోకి ప్రవేశించగానే అంత ఎత్తున కనిపించాలి. ఎవడన్నా ఏదైనా పని మీద వెళ్ళి మాట్లాడాలనుకున్నా ఇంపోజింగ్గా బొమ్మ కనిపించగానే ఇది మర్చిపోయి దాని గురించి మాట్లాడేటువంటి స్థితి ప్రజెంట్ చేయి, బాగుంటుంది. చదవకపోయినా బాధ లేదు, బికాజ్ ది మెసేజ్ ఆఫ్ ది బుక్ ఈజ్ కన్వేడ్ ఇన్ ది పిక్చర్. ఇటు చక్రధారి కృష్ణుడు, అటు ధనుర్ధారి రాముడు. నవ్వుతూ అన్నాను అనుకోండి, ఇంత పుస్తకం రాసిన వాడు ఆ పని కూడా ఎక్కడ పెట్టుకుంటాడు, ఇంకెవరన్నా చేస్తే చేయొచ్చు. క్యాలెండర్ రోజులు వస్తున్నాయిగా, చేస్తే చేయొచ్చు. ఇవ్వదగినంత పుస్తకం. ఆమెను బొమ్మ, ఆ బొమ్మ చూస్తే ఏడ్చి పిల్లవాడు అదుగదుగుదో అని చూపిస్తే కటికిన ఏడుపాల్చి అవి చూడాలి. ఇదిగో చూడు, బాణం చూడు, ఇందులో ధనుర్ చూడు, ఇందులో వెనకాల ఉన్నటువంటి పరసు చూడు అన్నట్టుగా ఇంపోజింగ్గా, అరెస్టింగ్గా దృష్టిని, అంత డీటెయిల్, అంత సబ్జెక్ట్ దానిలో ఉంది. ఇట్ డిజర్వ్స్ ఇట్. మీరు పుస్తకం అంతా చదివే ఓపిక లేకపోతే
కాసేపు ఆ బొమ్మ చూస్తూ కూర్చోండి. అందులో ఏమున్నాయో అవన్నీ మీకు తలకాయలో ఏది ఎక్కాలో అది డెఫినెట్గా ఇంతో అంతో ఎక్కి తీరుతుంది. నవ్వుతూ అన్నాను అనుకోండి, అయినప్పటికీ పుస్తకం డీటెయిల్ చదువుకోవాలి, బొమ్మను చూస్తే చాలదు. అందుకని దాని అన్నాను, ఇది రాముడు కృష్ణుడు కథ అరే, అది చదివిన వాళ్ళు ఎవరన్నా పురాణాలు అవి ఇవి ఎంత వాళ్ళు ఎవరినైనా పెట్టుకుంటే బాగుండేది కదా అన్న మాట వరుసకి. లోపల మాట్లాడదామనే అయినా అన్నా. అతను ఎగాదిగా పైనుంచి వాట్ ఆర్ యూ టాకింగ్ అన్నట్టు చూశాడు. వాట్ ఈజ్ దిస్ అని. ఇంక నెక్స్ట్ ఏమంటాడో అని అరవకుండా కూర్చొని ఓకే ఓకే వస్తున్నానన్నా. నిజంగా రాముడి గురించి కృష్ణుని గురించి నేను చెప్పక్కర్లే, వేల సంవత్సరాల నుంచి జాతి చెప్పుకుంటోంది. ఇప్పుడు కూడా వందలు వేల మంది రసరమ్యంగా చెబుతారు, కూర్చొని నెలల తరబడి చెబుతున్నారు రామాయణం పట్టుకొని ఎత్తుకొని. చెప్పాల్సిన అవసరం లేని కథది, రసరమ్యంగా చెబుతున్నారు. అందుకని వాళ్ళంతా చెబుతూ ఉండగా నేను చెప్పడం ఎందుకు దండగా, ఈ ఊరు ఒక్కబడి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అల్లే అనిపించింది. వాళ్ళు చెబుతూ ఉండగా నేను చెప్పేది ఏముందని అని వరుస పెట్టి మీ జ్ఞాపకం అనుగుణాలు చెప్పాడు. కమాన్, హీ ఈజ్ దేట్, ఎందుకడిగా ఏమో ఉన్నాడు. అప్పుడు వాల్మీకి అనుకున్నాడు, ఎస్ ఐ నౌ హ్యావ్ ఎ హీరో అబౌట్ హూమ్ ఐ షుడ్ రైట్ అనుకున్నాడు. ఇక రాశాట. ఏం రాశాడో నేనేం చెప్పని చాలామంది చెబుతున్నారు. నేను ఎప్పుడు రాముని గురించి కృష్ణుని గురించి మాట్లాడాల్సిన అవసరం కానీ నన్ను చెప్పమని అడిగిన వాళ్ళు కానీ లేరు. ఎవరో పండితులు ఉన్నారు, చక్కగా రసరమ్యంగా చెబుతారు, సంగీతం గీతం కలిపి హరికథలు అన్నీ చేస్తారు. మధ్యలో ఈ డ్రై వాక్యం ఎందుకు, ఈ జర్నలిస్టుకు డ్రై వాక్యాలన్నీ చెప్పాల. కానీ ఎప్పుడో మొత్తం మీద సామాజికమైన పనులలో తిరుగుతున్న కారణం చేత రాముడు పుట్టకముందు ఏమిటి స్థితి, రాముడు పుట్టి వెళ్ళిపోయినాడు అప్పటి స్థితి ఏమిటి, ఈ విషయాలు మాట్లాడే సందర్భం వచ్చేది. పుట్టకముందు స్థితి వాడు ఎవడో ఆ వంశం వాళ్ళు రఘువంశం వాళ్ళు పరిపించారు, బాగానే ఉంది. ఆ దశరథుడు 60,000 ఏళ్ళు పరిపాలించట, అది కూడా బాగానే ఉంది. వీడు రాజులోని పేరు, రాజ్యం వాళ్ళ చేతిలో లేదే. రాజ్యంలో పెత్తందారు ఆ దక్షిణాన్ని ఉన్నాడు రావణాసురుడు. వాడు కూడా అక్కడి నుంచి ఏం రాడు, అప్పుడప్పుడు వస్తాడంతే. వాళ్ళ తాబేదారులు ఉంటారు, ఆ తాబేదారులు అంతా వాళ్ళు ఇక్కడ పెత్తందారులు. ఈ దశరథుడు కూడా మంచివాళ్ళే, నమస్కారం. వాళ్ళ కంట్రోల్లో లేదే దేశం. వాల్మీకి ఇంగ్లీష్ రాదు కానీ వస్తే ప్రాక్సివార్ అని ఉండాలి. ఇవాళ నువ్వు ప్రాక్సివార్ అంటున్నారే, పాకిస్తాన్లో కూర్చొని నిన్ను ఆడిస్తున్నాడు, బంగ్లాదేశ్లో కూర్చొని నిన్ను ఆడిస్తున్నారు వాళ్ళు, ఇంకో చోట కూర్చొని ఆడిస్తున్నారు, రష్యాలో కూర్చుండి ఇప్పుడేమో ఇంకెక్కడో కూర్చున్నారు వాళ్ళు. ఈ రకమైన ఆడిస్తున్నారు ప్రాక్సివారు. పాపం వాల్మీకి ఇంగ్లీష్ రాక ఆ వాక్యం వాళ్ళ. బట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. దట్ వాజ్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ దిస్ కంట్రీ బిఫోర్ ది అడ్వెంట్ ఆఫ్ రామ. వాడెవడో దక్షిణాలు కూర్చున్నాడు, ఎట్లాంటి వాడు, అందరు దేవతలందరినీ మెట్ల కట్టేసుకున్నట్ట. ప్రతివాడిని తనగలిగాడు. ప్రతి ఒక్క దేవత కంటే గొప్పవాడు సరే, అందరూ దేవతను పెట్టి తీసుకొచ్చి పట్టుకొచ్చారు. ఇక తర్వాత వాడు వచ్చాడు, ఏం చేయాలో చేశాడు. కథ సుమారుగా విన్నాం. విన్న తర్వాత మొత్తం మీద సింహాసనం మీద కూర్చున్నాడు. ఎట్లా ఉండాలి, అర్ధనీతి ఎట్లా ఉండాలి, అసలు మీరు పల్పించుకోవడం ఎట్లా, నిలబడటం ఎట్లా, కూర్చోవడం ఎట్లా, ఇది నేర్పాడు. కూర్చొని 10,000 ఏళ్ళు కూర్చొని నేర్పాడు. సరే పర్వాలేదులే అనుకున్న రోజున ఎవరిది అంటే నన్ను అడిగితే నేను అంటాను అది ఒక పరాక్రమ గాథ. పరాక్రమం అంటే ఎట్లా ఉంటుంది, దాని సార్థక్యత ఎట్లా ఉంటుంది అనేదానికి చెప్పాల్సి వస్తే ఇది చెప్పచ్చు. ఈ పరాక్రమ గాథ, విక్రమ గాథ, అవక్ర పరాక్రమం ఇది. దాన్ని చెప్పాడు 24,000 శ్లోకాల్లో. మనకు ఓపిక లేదని
పాపం డాక్టర్ గారు ఆ సెంట్రల్ పాయింట్ ఎసెన్షియల్ పాయింట్స్ ఏరి మనకి పుస్తకం రాశాడు 200 పేజీల్లో. డాక్టర్ ఏదో 2 ముక్కలు మాట్లాడుతున్నారంటే నేనేం అనలేకపోయాను. కానీ ఇక్కడ చూసిన తర్వాత, ఇప్పుడు తుమ్మూరు లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు పెద్దలు మాట్లాడిన తర్వాత, మీ అందరిని చూసిన తర్వాత నేనెంతటి చిన్నవాడినో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇది మాట్లాడే ఇది నాకు లేదు అని అర్థమవుతాను. అయినా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత 2 విషయాలు చెప్పేసి వెళ్తాను. ఒకటి, డాక్టర్ గారి పుస్తకం పూర్తిగా చదివాం. ఆయన ఎంబీబీఎస్ చేసిన రోజుల్లో అనాటమీలో శరీరం భాగాలు ఎలా అయితే చెప్తారో, రామాయణాన్ని భారతాన్ని తీసుకొని మనకి కావలసినవి ఏమిటి ప్రస్తుత తరుణంలో అవి మాత్రమే తీసి మన ముందర ఉంచారు. ఆ శ్లోకాలే, అంటే అన్ని శ్లోకాలు వీరు చెప్పినట్టుగా 24,000 శ్లోకాలు మనం చదవలేము, అది పుస్తకం పక్కన పడేస్తామని ఆ పుస్తకాన్ని రాముడు ఎంత ఉన్నతుడు, రాముడు ఎందుకు వచ్చాడు, ఎక్కడో అయోధ్య రాముడు, ఎక్కడ పంబా నది, ఎంత దూరం కాలినడకని తిరిగాడు. ఆ రోజుల్లో రథాలు కూడా లేవు, అడవులు, దండకారణ్యం, ఇవన్నీ చూసాం మనం. ఇక్కడ ఖాళీగా వెళ్ళాడా అంటే ఎక్కడికెక్కడ రాక్షసులు వాళ్ళని చంపుకుంటూ వెళ్ళాడు. అంటే తన దగ్గర సైన్యం లేదు, ఏమీ లేదు, ఒంటరిగా తిరిగి వెళ్ళాడు. ఇదంతా మనం రామాయణంలో వీరు చెప్పినట్టుగా చెప్తూనే ఉంటాం, అన్ని చోట్ల వింటూనే ఉంటాం. మనకి ఇక్కడ కావాల్సింది ఏమిటి, పరాక్రమవంతమైన రాముడు అని డాక్టర్ గారు ఏం చేస్తారు, ఎక్కడెక్కడ ఏ శ్లోకాలు అంటే, నేను ఇంత పూర్వం శ్రీనివాస శిరోమణి అని బహుశా అందరూ చదివే ఉంటారు, వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి రాశారు. అది ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం పుస్తకాలు అవి. ఇప్పుడు ఆ పుస్తకం ముట్టుకుంటే ప్రతి కాగితం కూడా చిరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత చాలా వచ్చినాయి, కానీ శ్రీనివాస శిరోమణి గారి పుస్తకం మటుకు చాలా అద్భుతంగా ఉంటుంది తెలుగులో మనం చదవటానికి. అంటే రామాయణం తెలుసుకోవడానికి శ్లోకాలు సంస్కృతం రాని వాళ్ళందరికీ అది ఉపయుక్తంగా బాగుండేది. అది తర్వాత ఇప్పుడు డాక్టర్ గారు రాసిందా చూస్తే ప్రతి ఒక్క శ్లోకానికి దాని తెలుగులో మనకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు అంటే లేటెస్ట్గా ఏం జరుగుతుంది, మన కాశీ మజిలీ కథలు సుబ్బన్న దీక్షితులు రాసిన పుస్తకం అందరూ చదివి ఉంటారు. దాన్ని కూడా మనకు అర్థమయ్యే తెలుగులో ఇంకొక ఆయన రాస్తారు తెలుగులోనే, మళ్ళీ అంటే ఇంకో ట్రాన్స్లేషన్ అనమాట తెలుగు నుంచి. అట్లా డాక్టర్ గారు మనకి ఉపయుక్తంగా ఉండటం కోసం, అంటే రాముడు ఎంతో ధీరోదాత్తుడు, రాముడిని మనం ఊరికైనా రామాలయంలో పెట్టి దేవుడు లేకపోతే ఇంకోటి అని భజనలు చేయటమే కాదు, మనం ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని మనకి క్లియర్గా మనం చెప్పడానికి అనాటమీలో భాగాలు ఇవన్నీ వివరించినట్టుగా క్లియర్గా రామాయణంలో నుంచి మనకి ఏమేం కావాలి ఆయన తీసి ఇచ్చేస్తారు. మనం చేయవలసిన పనల్లా చదివి ఇది ఎంతవరకు మనం ఆచరించాలి, దాన్ని ఎప్పుడు ఆచరించాలి, ఎలా చేయాలి అనేది మన ఇష్టాయిష్టాల మీదకే విడిచిపెట్టారు. ఏం చేయాలని చెప్పలేదు, ఏం చెయ్యొచ్చో చెప్పారు. నెక్స్ట్ మనందరికీ గుర్తు ఉండే ఉంటుంది, భారతం తీసుకున్నా రామాయణం తీసుకున్నా స్వాతంత్రం వచ్చిన తర్వాత వల్లభాయ్ పటేల్ని ఒకసారి మనందరం స్మరించుకోవాల్సిందే. ఈ తరుణంలో బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జై సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించి జాతికి అంకితం చేసింది వాళ్ళే. అటువంటిది ఆ పటేల్ కనుక బతికున్నట్టుంటే ఈ రోజున అయోధ్య రామాలయం కూడా మనకి అందేది. వాళ్ళు లేకపోవడం పూర్వమే మనకి వాళ్ళంత నిర్వీర్యంగా ఉన్నాం. మన దేశ జనాభాలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉండి దీంట్లో హిందూ జాతి ఇంతమంది ఉన్నామని గొప్పగా చెప్పుకుంటూ మిగతా వాళ్ళు ఎంతెంత శాతం ఉన్నారో ఇందాక డాక్టర్ విజయభాస్కర్ గారు చక్కగా వివరించారు. మాకు ఎప్పుడు కూడా ఇంతమంది ఉన్ని మన రామాలయాన్ని మనం నిర్మించుకోలేకపోతున్నాం, దానికి కోర్టులు లేకపోతే ఇంకోటి పరిష్కారం చేస్తాయంటే ఏం పరిష్కారం చేస్తాయి, ఏ విషయం గురించి చర్చిస్తాయి, ఎప్పటి సమస్య, ఆ సమస్య వీళ్ళు ఎవరైనా చూసారా విన్నారా? లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా అవన్నీ రాముడు చూశాడా, రాముడు ఏమన్నా ఇంజనీరా అని ప్రశ్నించారు వారు ఆ కథా రచయిత. కానీ ఆ ప్రశ్నలో ఆ ఔచిత్యం ఏమన్నా ఉందా, నిర్మించాడా లేదా అనేది శాస్త్రం చెప్తోంది, మనకి పుస్తకాలు చెప్తున్నాయి, అన్నీ చెప్తున్నాయి. ఇవేమీ పనికిరావు సాక్ష్యాలకని చెప్తున్నారు కోర్టులో. అంటే ఎప్పుడో జరిగిపోయిన హత్యకి ఇవాళ ఏమన్నా శిక్ష వేయగలుగుతారా? హంతకుడు ఉన్నాడా? కట్టించిన రాజున్నాడు లేడు, కానీ కట్టించిన వారధి ఉంది, కళ్ళకు కనపడుతోంది, అది మనం కూడా చూడలేదు. ఎక్కడో నాసావాడు చెప్పాడు, ఇదివరకు గ్రంథాల్లో శ్రీలంకకి కాలినడకన చేరేటట్టుగా మార్కోపోలో రాసిన గ్రంథాల్లో ఉందని మనకి కర్ణాటక నుంచి ఒక పుస్తకం వచ్చింది, ఆ పుస్తకంలో ప్రస్ఫుటంగా ఉన్నది. అలాగే మనకి జయ సోమనాథ్ దేవాలయంలో ఎంతమంది వీరులు వాళ్ళ ఆత్మలు
సమర్పించుకున్నారు, శరీరాలు సమర్పించుకున్నారు, వాళ్ళ ధనమాన ప్రాణాలు దానికోసం ధారపోశారు. ఎన్నిసార్లు మనకి దండెత్తి వచ్చారో అదంతా క్లియర్గా మనకి చెప్పారు, గ్రంథాలు ఉన్నాయి. మరి ఏమి జరుగుతోంది అంటే ఏ గ్రంథాలు అయితే మనకు ఉపయోగపడతాయో అవి మన చేతులకి రానియకుండాను, రెండోది వచ్చినా కానీ మిగతా వాటితో పాటు పోల్చేసి దీంట్లో ఏముంది లేని పక్కన పడేయటం అనేది కాస్తంత చురుకుమనేటట్టుగా చీమ కుట్టినంతగా కూడా మనకు ఉండట్లేదు. మన జాతి మనం గర్వంగా చూసుకోవాలి, మనం కాపాడుకోవాలి, మనం పౌరుషంగా బతకాలి అంటే ఆ పుస్తకాల ఆధారం కనీసం చదివితే ఏమొస్తుందో తెలుస్తుంది. అయినా సరే కాస్తంత చైతన్యం మనం ఎప్పటికి వస్తుంది? చైతన్యం అంటే ఏమిటి చేయాలి అంటే గుళ్ళలోకి వెళ్ళాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, అవన్నీ చేయాలి. నేను హిందువుని అని గర్వంగా చెప్పుకుంటే రోజు నాకు ఎప్పుడు వస్తుంది అనే ఇది మనకి మన ప్రశ్న వేసుకుంటే ఆ సమాధానం ఎప్పుడైతే మనందరి దగ్గర ఉంటుందో, విజయభాస్కర్ గారు ఇందాక ఆ మాట చెప్పారు, లావాట అతని దగ్గరికి వెళ్ళేసి క్లైవ్ విజయోత్సవ సభలో జరుగుతున్న విషయం చెప్పుకుంటూ వచ్చి అది నిజంగా ఇప్పటికీ కూడా అదే ఆచరిస్తున్నాం మనం. మనకెందుకులే చాలా చోట్ల చూస్తున్నాం. ఎక్కడైనా సరే ఎవరినైనా సరే హిందూ దీన్ని కించపరుస్తూ ఉంటే మనకెందుకులే ఈ గొడవ, ఈ మతాలు, ఈ గొడవ, ఇదంతా ఎందుకు వచ్చేది, మళ్ళీ ఎవరైనా పత్రిక వాళ్ళు చూస్తే మన మహాన కూడా రాస్తారు, మనం పక్కా పోదాం అని పక్కా తప్పుకుంటాం. మిగతా వాళ్ళు అట్లా కాదు, ఇమ్మీడియట్గా పోగైపోతారు. అటువంటి దశ మనకి వచ్చి వాళ్ళలాగానే ఉన్న రోజున మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అఖండంగానే మనం ఉండుతాం. అంటే మనం ఏం చేయాలి? మన సంస్కృతిని మళ్ళా పునరుద్ధరించాలి. ఆ వీరోచితమైన రోజు రావాలి. రాణా ప్రతాప్ తలుచుకోవాలి, శివాజీని తలుచుకోవాలి. మీరు ఆలోచించండి, హిందూ దీనికి శివాజీ ఎంత సైన్యం ఉంది, సమర్థ రామదాస్ ఎంత కృషి చేసి ఉండాలి. ఇప్పుడు కృష్ణుడు మనం చూస్తూనే ఉన్నాం, కృష్ణుడిలాగా మాట్లాడాలి, రాముడిలాగా ఆచరించాలి అని మనకి చెప్తూనే ఉంటాం. అంటే ఏమిటి చేయాలి? మనం అంతవరకే చేయాలి. కృష్ణుడికి దండం పెట్టడం, రాముడికి దండం పెట్టడం, లేకపోతే ఇంకోటి చేయటం చేసేయటమేనా? లేకపోతే దీనికి పరిష్కారంగా మనం ఇంకోటి ఏమైనా చేయాలి? అది మనలో ఉన్న నిద్రావస్థని మేల్కొల్పడానికి డాక్టర్ గారు ఈ పుస్తకం రాశారేమో అని. ఎందుకంటే డాక్టర్ గారు అయ్యుండి ఇందాక కూడా అడిగాను, ఏమండి మీరు ఆ శ్లోకాలే రాయవలసిన ఇది ఉంటే రామాయణాన్ని ఎన్నిసార్లు చదివి ఉండాలి? ఒకసారి చదివితే మటుకు ఆ శ్లోకాలు ఏమేమి పికప్ చేయాలో, ఏమేమి ఇంపార్టెంట్ శ్లోకాలో వాటి అర్థాలు ఏమిటో రావు. దాన్ని 4-5 సార్లు బాగా మదించి ప్రతి దీంట్లోనూ ఒక్క దీంట్లో రాయలేదు, మొత్తం శ్లోకాలు చదివి ఉంటేనే ఏ శ్లోకం ఎప్పుడు ఎందుకు ఉపయోగపడుతుంది అని నిర్ధారణ చేయగలిగే శక్తి అప్పుడే వస్తుంది. అట్లాగే భారతంలో కూడా, భారతంలో చెప్పించుకొచ్చాడు. అందరూ చనిపోయిన తర్వాత ధర్మరాజు నా వల్ల కాదు నేను అరణ్యానికి వెళ్ళిపోతానంటే వ్యాసుని కూడా పిలుచుకొచ్చి కూర్చోబెట్టి చెప్పించుకొచ్చాడు. రాజు అనేవాడు రాజధర్మం ఇది, ఏమి చెయ్యాలి, ఎందుకు చంపాలి, ఇదిగో చంపడమే దుర్మార్గాన్ని నశింపజేయటమే, అధర్మాన్ని నశింపజేయటానికే నువ్వు చంపింది. దీనికి అన్నిటికీ మళ్ళీ కృష్ణుడు వెనకాల నుండి చెప్పుకుంటూ వచ్చాడు, నువ్వు వాడిని ఇట్లా చంపావు, వాడిని ఇట్లా చెప్పావు అంటే నేను ఇట్లా చంపలేదు, గాంధా దగ్గరికి వెళ్ళి కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అదంతా కూడా మనం డాక్టర్ గారు రాస్తారు. అంటే ఏమిటి, డాక్టర్ గారు ఇవాళ మనకు కొత్త విషయం చెప్పట్లేదు, పాత విషయాన్ని మళ్ళా మనకి గుర్తు చేస్తూ ఏ విధంగా ఉండాలి, ఎందుకు ఈ జాతి ఇట్లా నిర్వీర్యం అయిపోతుంది, దీన్ని మళ్ళా ఆయన తపన, ఆయన గుండెల్లో బడబాకిని రేగుతూ ఉండాలి. లేకపోతే ఇంత పుస్తకం రాదు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఒక వాక్యం, ఒక పదం కూడా ఇది వేస్ట్ అని తీసేయడానికి వీల్లేదు. ఆ మొదటి అధ్యాయం మొత్తం కూడా మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా మనం తీసుకొని రోజు చదివి దాంట్లో కాస్త ఒక్కొక్క శ్లోకాన్నైనా సరే మనం పట్టించుకొని దానికి ఏం చేయాలి. ఇప్పుడు మనం ఏమీ చేయక్కర్లేదు, కత్తులు పుచ్చుకొని కర్రలు పుచ్చుకొని ఎవరినైనా మనం నరకక్కర్లేదు, తలకాయ బాలు కొట్టక్కర్లేదు. మన జాతి ఇది, మనం ఏం చేయాలి, మన పిల్లలకి కనీసం ఇది రాముడు ఇది నడిచిన దేశము కాబట్టి వీరోచితంగా ఉండాలి, అధర్మాన్ని ఎదుర్కొనే శక్తి మనకి ఇవ్వాలి. మనం నలుగురం కలిస్తే ఎవరు కూడా ఏమి చేయలేరు, కానీ నలుగురు కలవడమే కష్టమవుతోంది. కృష్ణుడు ఏం చెప్పాడు, కృష్ణుడు ఎట్లా నడిచాడు, ఆ కృష్ణుడు ఏం చేశాడు, ఇద్దరికీ కావాల్సిన వాడే కృష్ణుడు. అక్కడ కూడా గుర్తు చేస్తాడు, గాంధార్ దగ్గర కూడా, అది కూడా డాక్టర్ గారు ఉదహరించారు. శపించబోతుంటే అమ్మ నువ్వే కదా 18 రోజులు వస్తే ధర్మం జయిస్తుందని చెప్పావు, అదే ధర్మం జయించింది అని. అందుకని మనం ధర్మంగానే పోరాడచ్చు. లక్ష్మణ్ గారు ఇందాకే చెప్పారు, మనకి ఏదైతే పటం ఉందో భారతదేశ పటం అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఇంకా విజయభాస్కర్ గారు కూడా చెప్పారు, ఇరాన్ కూడా మనకు కలిసి ఉండేది అని. అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. ఇంకా కొద్ది కాలం ఉంటే కాశ్మీర్ ఏమైపోతుందో, అక్కడెవరు కూడా హిందువులు లేరు, హిందువులంతా ఢిల్లీ లేకపోతే ఇంకో చోటికి వచ్చేసారు. ఆ గాంధీ హంతకుడు గాంధీ పుస్తకం కనుక అందరూ చదివి ఉంటే ఈ పుస్తకం దాని ముందర ఇంకా ఎంత ఉన్నత ప్లేస్లో ఉంటుందో మనకు అర్థమవుతుంది.
ఎందుకంటే కళ్ళకు కట్టినట్టుగా ఆ రోజుల్లో ఏం జరిగింది, పుస్తకంలో ఏమి రాశారు, ఆ పేపర్లలో ఏమి ముద్రించారు, ఇంకా అముద్రితమైనవి ఏమున్నాయి, అవన్నీ కూడా డాక్టర్ గారు మన కళ్ళ కట్టినట్టుగా చూపించారు. హిందువులు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు, మాన ప్రాణాలు అన్నీ పోయినాయి, ఎలా బయటకు వచ్చారు. ఇవాళ చూడండి మన దగ్గర ఇక్కడ 1947కి ఎంత శాతం ఉంది, ఇప్పుడు ఎంత శాతం ఉంది అంటే ఇక్కడ మనం ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నామా? అదే 47కి పాకిస్తాన్లో ఎంత శాతం హిందువులు ఉన్నారు, ఇప్పుడు ఎంత శాతం మిగిలింది, అక్కడ బంగ్లాదేశ్లో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంత శాతం ఉంది. అక్కడ ఒక ఇది రాజ్యం, ఇక్కడో నీతి, ఇక్కడో నీతి. ఇక్కడ దగ్గరకు వచ్చేప్పుడు మనం ఎవరి పాట పాడుతున్నాం, ఎవరు వెనకాల ఉంటున్నాం, ఇన్ని కోట్ల మంది మనం ఏమీ చేయలేమా? దీనికి మార్గం ఏమిటి, ఇది మనం ఏం చేయాలి అనే దాని మీద సీతారామయ్య గారు రాసినటువంటి శ్రీరామ శ్రీకృష్ణ మన ధర్మ వీరులు అనేటువంటి గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు మనందరి ముందు. పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి శ్రీ చలసాని బలరామయ్య గారు ఈ గ్రంథాన్ని గురించి మాట్లాడతారు. సభకు వందనాలు. తల్లి నేనామె పుత్రుడను, నా తల్లి వైభవము ఎలుగెత్తి చాటెదను, ప్రతి భారతీయుడు నాదు సోదరుడే సోదరుడే, జాతి మనుగడ కొరకే జీవితమునర్పింతు, అపజయాశంక ఏకోశమున లేదు, ప్రతి రక్తనాళమున ప్రవహించు శౌర్యమే. ఈ భావనతో కనుక మన పిల్లలంతా పెరిగితే మన ప్రాచీన కాలం నాటి వైభవం తిరిగి రావడం ఎంతో కాలం పట్టదు. ఇది మా పిల్లలకు మేము నేర్పుతాం. ఇప్పుడు అలాగే ప్రాచీన కాలంలో భారతదేశం యొక్క ఔన్నత్యానికి కారణం బ్రహ్మతేజం, క్షత్రియ ధర్మం. మన ఋషులు మునులు క్షత్రియులకి రణతంత్రం, రాజనీతి చక్కగా నేర్పి ధర్మాన్ని కాపాడేటట్టు చేయటం వల్లనే భారతదేశం ఒక గొప్ప శక్తిగా వెలుగొందింది. ప్రపంచం ఒకరెళ్ళింది భారతమాత కాలముందు. అట్లాంటి దేశం ఈ రోజున ఎట్లాంటి అధోగతి పాలైందనుకో మనకందరికీ తెలుసు. దీనికి కన్నిటికంటే ముందు కారణం బుద్ధ భగవానుడితో మొదలైంది, గాంధీ గారితో అంతమైంది. వీళ్ళిద్దరి వల్ల క్షత్రియ ధర్మం ఈ దేశంలో పూర్తిగా నశించిపోయింది. అట్లాగే మన పూర్వీకులు ఋషులు మనకు నేర్పింది ఏంటంటే, మొదటి 25 సంవత్సరాలు బాల్యం. అంటే వెనకటి రోజుల్లో రాజకుమారుడు కూడా గురుకులాలకు వెళ్ళి విద్య నేర్చుకుని గురువుకు సేవ చేసి అన్ని నేర్చుకునేవాడు. అట్లా తర్వాత 25 సంవత్సరాలు కుటుంబ బాధ్యత నెరవేరుస్తూ గడిపేవాడు. తర్వాత 25 సంవత్సరాలు కుటుంబ బాధ్యతలు తీరిన తర్వాత తన యొక్క శక్తిని, అనుభవాన్ని మొత్తం సమాజానికి ఇచ్చి చక్కటి సమాజాన్ని నిర్మాణం జరిగేది. అట్లాంటిది ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ఇవాళ మన మనవడికి సంపాదిద్దామా, ముని మనవడికి సంపాదిద్దామా, మన పిల్లల్ని అమెరికా పంపుదామా,
కోట్లు సంపాదిద్దామా? ఇదే మన ఆలోచన. ఎస్, ఇట్స్ గ్లోరియస్ టు బి రిచ్. సంపాదన అంత సామాన్యమైన విషయం కాదు. సంపద క్రియేట్ చేయడం చాలా కష్టమైన పని, నీతిగా నిజాయితీగా. కానీ అది సమాజానికి ఉపయోగపడేటట్టు ఎవరైనా ప్రయత్నం చేస్తున్నావా? మన బాధ్యతలు తీరిన తర్వాత మన మనవడి బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉందా? మరి మన మనవడు బాధ్యత మనం తీసుకుంటే మన పిల్లలు ఏం చేస్తారు? మనం సంపాదించేంత ఏం చేస్తున్నారు? వీళ్ళు హోటల్లో వెళ్ళి తాగి తందనాలు ఆడుతున్నారు. ఈ సంపద మన పిల్లలకి నలుమూలల నుంచి శత్రువులను సంపాదించి పెడుతుంది, కానీ ఏ రకమైన రక్షణ మనం కల్పించట్లేదు. కాబట్టి మనం మన బాధ్యతలు అయిన తర్వాత సామాజిక బాధ్యత తీసుకుంటే చక్కటి సమాజ నిర్మాణం చేయొచ్చు. అట్లాగే ఇందాక మన జాతి యొక్క గొప్పతనం చెప్పారు. నేను ఈ మధ్య అక్కడ చదివాను, నేషన్స్ పాస్డ్ అవే, లెఫ్ట్ నోస్ ట్రేస్, హిస్టరీ గివ్స్ ద సింపుల్ సింగిల్ కాజ్ దట్ దేర్ మెన్ వర్ నాట్ ఫిట్. నేను పెద్దగా చదువుకోలేదు, ఏదో కొద్దిగా తెలుసు ఇంగ్లీషు, కాలేజీకి వెళ్ళలేదు, తప్పులుంటే క్షమించండి. మన హైందవ సంస్కృతి లాంటి సంస్కృతులే ప్రపంచంలో 10-15 ఉండే. అది కూడా ఈ మధ్య నేను గత 10 ఏళ్ళ నుంచి ఏదో ఆర్ఎస్ఎస్తో పరిచయం అయిన తర్వాత ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అట్లా కొంత ప్రపంచ చరిత్ర, మన చరిత్ర ఇప్పుడే చదువుకుంటున్నాను. ఇట్లాంటి చరిత్రలు ఎన్నో ప్రపంచంలో కాలగర్భంలో కలిసిపోయినాయి. కారణం ఏంటంటే మన క్షత్రియులు లాంటి వీరులు వాళ్ళకి లేకపోవటమే. ఉదాహరణకి గ్రీస్ సివిలైజేషన్, అలెగ్జాండర్, ఇప్పుడు కూడా మన పిల్లలకి నేర్పుతున్నారు అలెగ్జాండర్ ది గ్రేట్ అని. ఇందాక చెప్పారు వారు. మన వీరుల యొక్క చరిత్ర మనకి చెప్పట్లా. అలెగ్జాండర్ గురించి, కొలంబస్ గురించి, వాస్కోడిగామ గురించి, బాబర్ గురించి, వీళ్ళ గురించే కానీ మన చరిత్ర మనకు చెప్పట్లేదు. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎస్ఎల్సి 10th చదివే టైంలో చరిత్ర చదువుకుంటాడా నాకు ఎంతో అవమానంగా ఉండేది. అరే నేను ఓడిపోయిన జాతికి వారసుడినా అని. కానీ ఇప్పుడు నేను గర్వపడుతున్నా, ఓడిపోయిన జాతి కాదు, ప్రపంచంలో నిలబడ్డ జాతి మనొక్కడిది. ప్రపంచంలో అన్ని జాతులు కాలగర్భంలో కలిసిపోయినాయి. కారణం ఏంటంటే వాళ్ళకి ఆ క్షత్రియ ధర్మాన్ని కాపాడే వీరులు లేకపోవటమే కారణం. చిన్న చిన్న తాండాలు. ఒక యుద్ధంతో మహమ్మదు ఒక 30 సంవత్సరాలు చుట్టుపక్కల 40-50 దేశాలను జయించాడు. అట్లాగే క్రిస్టియన్లు కొద్ది కాలంలోనే ప్రపంచాన్నంతా జయించారు. అంతకుముందు సంస్కృతులను కాలగర్భంలో కల్పేశారు. అలెగ్జాండర్ చెప్పారు కదా ఇందాక. అలెగ్జాండర్ ఈ దేశం మీదకి వచ్చినప్పుడు ఆ దేశం యొక్క ఔన్నత్యం చాలా గొప్పది. అట్లాగే ఈజిప్టు, మనం పిరమిడ్స్, మమ్మీస్ దాంట్లో చూసాం. ఎంత గ్రేట్ టెక్నాలజీ, ఎంత ఎత్తున కట్టారు ఆ పిరమిడ్స్. మరి అట్లాంటి ఈజిప్ట్ టెక్నికల్లీ డెవలప్డ్ కంట్రీ ఏమైపోయింది? కాలగర్భంలో కలిసిపోయింది. రోమన్ ఎంపైర్ ఏమైపోయింది? కాలగర్భంలో కలిసిపోయింది. కానీ మనం ఒక్కళ్ళే నిలబడ్డాం. కారణం మన క్షత్రియ ధర్మం, బ్రహ్మ తేజం. ఈ 2 వల్లనే మనం నిలబడ్డాం. కానీ ఈ 1000-1500 సంవత్సరాలు వీరోచితంగా పోట్లాడి శత్రువులందీ పారదోలిన తర్వాత, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 60 సంవత్సరాలు ఈ దేశం అధోగతి పాలైపోయింది. దానికి ఇందాక నేను చెప్పిన కారణమే. మనం మన బాధ్యతలు వదిలిపెట్టి మన మునిమనవడు బాధ్యత తీసుకుంటున్నాం. దీని నుంచి కనుక మనం బయటపడకపోతే ఈ దేశానికి ఇంకా మోక్షం లేదు. అట్లాగే ఇందాక సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పారు. మా పిల్లలకి నేను చెబుతానే, మనమంతా మళ్ళా సుభాష్ చంద్రబోస్ లాగా పుట్టాం. నేను పునర్జన్మ తీసుకున్నాం మనం. ఆ ఉత్తేజం వాళ్ళలో కలిసే చిన్నపిల్లల్లో అప్పుడు కానీ వాళ్ళలో చైతన్యం రాదు. అట్లాగే మన పిల్లలంతా కూడా ఇవాళ వెనకటి పద్ధతిలో గురుకులాలకు వెళ్తేనే మన సంస్కృతి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మన పిల్లాడు స్కూల్కి వెళ్ళి చదువుకుని వస్తున్నాడు ఇంటికి, మనం ఫోన్ పెడితే మాట్లాడితే అన్ని అబద్ధాలే. మనం ఇంకేం నేర్చుకుంటాడు పిల్లాడు? మన పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా ఇక్కడ ఉన్న వ్యక్తులు, బాధ్యత తీరని వ్యక్తులు కనుక వాళ్ళ పూర్తి సమయాన్ని సమాజానికి కనుక ఉపయోగిస్తే ఆ ఔన్నత్యం మళ్ళీ తీసుకురావటం అసాధ్యమైన పనేమి కాదు. దానికి సమాధానం ఏదో మనసులో జేబులో ఉంది, కాగితాలు మర్చిపోయినా. ఒక కాగితం జ్ఞాపకం వచ్చింది, ఆ సమాధానం చూద్దామని. లెట్ us టేక్ ఎ ప్లెడ్జ్ ఫర్ అవర్ సెల్ఫ్. Our thought, our word and our deed be dedicated to
ధర్మ అండ్ కంట్రీ. పెద్ద పథకాలు చెప్పారు వారు. ఇది ఇఫ్ ఓన్లీ వీ కెన్ గెట్ దిస్ మేనేజ్డ్, నైబర్స్కి వాళ్ళకి వీళ్ళకి మనం ఒక నిర్ణయానికి వస్తే, ఆయన అట్లాంటి నిర్ణయానికి వచ్చాడు రాముడు కృష్ణుడు. వచ్చిన తర్వాత కథలు నడిచినాయి. అందుకని ఇటువంటి అప్పీల్ ఒకటి, వై నాట్ వీ గివ్ టు అవర్ నైబర్స్, టు అవర్ కొలీగ్స్, టు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వేర్ ఎవర్ దే బీ, let us take a pledge for ourselves. Our word, our thought, our word, our deed, and vote. Adi kuda. This is democracy. You can bring changes with what is called vote. Vote అంటే అభిష్టం. మనకి అభిష్టం ఉంటే అవుతుంది అని ఓటర్ నుంచి ఓటర్కి వచ్చిన ఒక అప్పీల్ కాగితం ఒకటి చేతిలో ఉంది నాకు. ఒక హిందువు మరొక హిందువుకి అట్లాంటి అప్పీల్ చేశాడు. ఇప్పుడు నేను అన్న మాటలు, లెట్ us డెడికేట్ అవర్ థాట్, అవర్ వర్డ్, అవర్ డీడ్ అండ్ ఓట్, ఇట్లా. సో ఈ ప్లెడ్జ్ లెట్ us పాస్ ఆన్, లెట్ us జాయిన్ ది చైన్ ఆఫ్ ఓటర్స్. ఇది కాగితం చేతిలో ఉంది, జ్ఞాపకం వచ్చింది, మీ దృష్టికి తెచ్చా. శ్రీ పులిచెర్ల సాంబశివరావు గారు ఇప్పుడు ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. శ్రీ వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం. మనకు సమయం అనేది ఒకటి ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళా మన రచయిత గారు కూడా ప్రసంగించవలసి ఉన్నది. కాబట్టి పుస్తకం యొక్క సమగ్ర స్వరూపాన్ని సంక్షిప్తంగా పరిచయం చేయబోతున్నాను. మనం మాతృదేవో భవ అనే మాట మరిచానే అని ఒక పుత్రుడు దుఃఖించినట్లుగా పాట వింటుంటాం. ఆ పాట విని నేను తల్లిదండ్రుల్ని బాగా పూజించే పాండురంగ మహాత్మ్యం మళ్ళా వచ్చింది కదా అని మా పిల్లలిద్దరిని రమ్మని కుటుంబ సమేతంగా వెళితే వాళ్ళు చాలా చక్కగా మమ్మల్ని పూజిస్తారు అనే ఉద్దేశంతో రమ్మన్న ఇద్దరిని. వాళ్ళు సాయంత్రం కబురు చేశారు రామని. మేము వెళ్ళాం. వెళ్ళి వచ్చిన తర్వాత మా చిన్నవాడు అన్నాడు, ఇప్పుడు అర్థమైందా మేము ఎందుకు రాలేదో అన్నాడు. గొప్ప గొప్ప సందేశాలని అత్యంత అసభ్యంగా సమాజం మీద పడేస్తున్నారు. అసలు సందేశాన్ని వదిలివేసి పనికిమాలిన విషయాలు సమాజం మీద రుద్దుతున్నారు. రాముడు కృష్ణుడు అనేటువంటి ఆ మహాత్ములు సమాజానికి ఏమి ఇచ్చారో సందేశాన్ని, దాన్ని వదిలివేసి కేవలం వాళ్ళ నామాన్ని స్మరించడానికి భక్తి వరకు మాత్రమే పరిమితం చేసి వాళ్ళ యొక్క సమాజానికి వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని మాత్రం విస్మరించేట్లుగా చేసేటువంటి ఈ దుస్థితిలో వీరు వారి జీవితాల్లో ఉండేటువంటి వాస్తవ సందేశాన్ని, స్ఫూర్తిని మనం మరిచాం. అందువల్ల ఈనాటి అవినీతి వక్రపాలోచనలు హిందూ సమాజంలో విస్తరిల్లాయి. చివరికి మన సమాజం ప్రమాదంలో పడింది. హిందూ దేశం శత్రువులను ఎదిరించమని అనేటువంటి ఈ దివ్య సందేశాన్ని ఈ రామాయణ భారతాలు శ్రీరామ శ్రీకృష్ణుల ద్వారా మనకు అందిస్తున్నవి అని చెప్పడమే వీరి పుస్తకంలో ప్రధాన ధ్యేయం. ఈనాడు నిరుపయోగమైనటువంటి రాజ్యాంగం. ఈ రచయిత మహాధైర్యశాలి, పుస్తకం చదివే వాళ్ళకి తెలుస్తుంది. అత్యంత ధైర్యశాలి. ఇట్లా రాయడానికి, చెప్పడానికి, వేదికల మీద ఇటువంటి సభలు ఏర్పరచడానికి సరి అయినటువంటి వ్యక్తి ఈనాడు ఆంధ్రదేశంలో సీతారామయ్య గారే. రాజకీయవాదులు అహింసను బోధిస్తూ గోండాలకు లొంగిపోమ్మంటున్నారు. ఒకటే ఒక మాట అన్నాడు, అహింసను బోధిస్తారు, గోండాలకు లొంగిపోమ్మంటున్నారు ఈనాడు రాజకీయవాదులు. దీన్ని తిరస్కరిస్తూ, వ్యతిరేకిస్తూ వీరి గ్రంథాన్ని రచించారు. భగవద్గీతను కలుషితం చేస్తున్నారు, అసలు సందేశాన్ని అందించకుండా. సనాతన ధర్మ పునఃప్రతిష్ఠ కోసం ఈ గ్రంథం రచించారు. ఇది ఈ గ్రంథంలో విశేషం. ఆయన అంటారు, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్తో సహా బ్రిటిష్ వాళ్ళని ఊడ్చివేయడానికి చీపురు కట్ట ఉపయోగిస్తే మొఘల తత్వాన్ని తొలగించడానికి బుల్డోజర్స్ ఉపయోగించవద్దా? ఆ మొఘల్ తత్వం ఈనాడు దేశంలో ఎట్లా పాతుకుపోయిందో అనేక ఉదాహరణలతో ఆయన చెప్పారు. ఉదాహరణకి మొఘలుల అమానుష కృత్యాలు అన్నీ ఈయన చెప్పలేం. ఒక ఉదాహరణ మీకు మనవి చేస్తాను.
1560 ప్రాంతంలో అక్బర్ లక్షల మందితో చిత్తోడు మీద దాడి చేశాడు. 6 నెలలు యుద్ధం చేశాడు. లోపల కొద్దిమంది సైన్యం ఉన్నారు, అయినా వీరోచితంగా పోరాడారు. చివరికి సైన్యం అంతా హరించుకుపోయిన పరిస్థితుల్లో ఉదయసింహుడు మంత్రుల యొక్క సలహా ప్రకారంగా కోటలో నుంచి దూరంగా వెళ్ళిపోయాడు రహస్య మార్గం గుండా. ఆ సందర్భంలో కోట బద్దలైపోయింది. లక్షల మంది సైన్యంతో అక్బర్ లోపలికి వెళ్ళాడు. లోపల 40,000 మంది వృద్ధులు, పురుషులు, స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరూ దేవాలయంలోకి పోయి కూర్చున్నారు. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, పూజా పురస్కారాలు నిర్వర్తించే వాళ్ళంతా దేవుడు రక్షిస్తాడు, దేవాలయంలో కూర్చోండి వచ్చి అన్నారు. అందరూ అట్లా కూర్చున్నారు. అక్బర్ వచ్చి చూస్తే శవాలు తప్ప మనుషులు కనపడటం లేదు. ఏమయ్యారా అన్నాడు గూఢచారుల్ని. అంతా గుళ్ళల్లో ఉన్నారండి, పెద్ద పెద్ద కోటలు, లోపల దేవాలయాలు వేల మంది బట్టే ఉంటాయి, అందులో కూర్చున్నారన్నాడు. ఎందుకు అక్కడ కూర్చున్నారంటే దేవుడు రక్షిస్తాడని కూర్చున్నారన్నారు. అట్లాగా నవ్వి మొత్తాన్ని బయటికి తీసుకురండి అని చెప్పి అరగంటలో 40,000 మంది నరికించాడు. అబుల్ ఫజల్ అక్బర్ నామాలో ఇది రాశాడు. వాళ్ళందరికీ స్వర్గాన్ని కల్పించాడు, ఈ కాఫీర్లందరికీ, విగ్రహారాధకులందరికీ అని గొప్పగా పొగిడాడు. ఈ రకమైన భావన సమాజం అంతా ఏకీకృతంగా అధర్మాన్ని ఎదిరించకుండా ఉన్నప్పుడు దేవుడు రక్షించడు. ఆ దేవుడు చెప్పినటువంటి సందేశం ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఆ బొమ్మలోనే మనకు అందుతూ ఉన్నది. కానీ ఈనాడు మనం ఏం చేస్తున్నాం? ఢిల్లీకి వెళితే అక్బర్ రోడ్, షాజహాన్ రోడ్, ఔరంగజేబ్ రోడ్, ఇవి అక్కడ మనకి దర్శనం ఇచ్చేవి. ఏమిటి వాళ్ళు చేసిన పని? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ ఇంతకంటే ఘోరమైనవి. ఔరంగజేబ్ ఏం చేశాడు? ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీని సభలోకి తీసుకొచ్చి అందరూ చూస్తూ ఉండగా తోలు ఒలిపించాడు. అతడి భార్య శివాజీ కోడల్ని తన చపరాసి పాకీవాడికిచ్చి పెళ్లి చేశాడు అందరి సమక్షంలో. ఈ ఘోరాలు చేసిన వాడి పేరుతో మన రాజధానిలో ఒక వీధికి పేరు పెట్టుకుని సిగ్గు లేకుండా మన అధికారులు, రాజ్యాంగ గణమంతా అక్కడ నివసిస్తున్నారంటే కడుపు మండినటువంటి ఈయన ఈ పుస్తకం రాయక ఏం చేస్తాడు? ఒకసారి 1967లో ఒక జర్నలిస్ట్ అమెరికా నుంచి వచ్చాడు, బిల్ అనే అతను. ఢిల్లీని సందర్శిస్తూ ఆయన మన చరిత్ర అంతా చదివి ఉన్నాడు. ఈ పేర్లన్నీ చూశాడు. ఇక్కడ చీచి, ఇది మీ దేశపు రాజధానా లేక పాముల పొట్ట అన్నాడు. కాబట్టి మరి అమెరికా వాళ్ళు ఏదో ఈ మధ్య తయారైన జాతి అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ మహాత్ములు, దేశానికి సేవ చేసిన వాళ్ళ పేర్లతో నగరాలకు ఎట్లా పిలుచుకుంటున్నారు? వాషింగ్టన్, లింకన్, జెఫర్సన్, రూజ్వెల్ట్, వాళ్ళ పేర్లతో వాళ్ళ నగరాలను పిలుచుకుంటుంటే మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఇక ధార్మికులు ఎవరు? ధర్మ కర్మవీరులు అన్నారు కదా. ఆర్య చాణక్యుడు భారతదేశాన్ని సంఘటితపరిచినవాడు, చంద్రగుప్తుని సామ్రాట్టు చేసినవాడు. సమర్థ రామదాస్ శివాజీకి స్ఫూర్తిని అందించినవాడు. విద్యారణ్య స్వామి అద్వైతి అయి ముస్లిములుగా ఉన్నటువంటి వాళ్ళని తిరిగి హిందువులుగా చేసి హిందూ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించినటువంటి మహానుభావుడు. వాళ్ళు మనకి ధర్మ కర్మ వీరులకి మార్గదర్శనం చేసిన మహాపురుషులు. శ్రీకృష్ణుని యొక్క ధార్మికత ఏమిటి? క్షత్రియులంతా యుద్ధానికి సంసిద్ధులు కాగా ధర్మబద్ధులైనటువంటి పాండవుల పక్షాన్ని వహించి విజయం సంప్రాప్తింపజేశాడు. యుద్ధం చేయించాడు, యుద్ధం వద్దని చెప్పలా. చేయలేని వాడికి కూడా ఉత్సాహం కల్పించి గీతోపదేశం చేసి ధర్మాన్ని సంరక్షించడం కోసం యుద్ధాన్ని శస్త్ర సన్యాసం చేసిన వాడిని మళ్ళీ ఆయుధధారణ చేసేట్లుగా చేశాడు. ఏనాడైతే అశోకుడు కత్తి అవతల బారవేశాడో దేశం అన్యాక్రాంతంలోకి పోయింది. అటువంటి వాడు ఏ మతాన్నైతే పాటించాడో అది చాలా గొప్ప ధర్మం అని ఈ లోకానికి మనమే చాటుతూ ఈనాటికి కూడా పడి ఉన్నాం. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మం పాలనలో మరణించడం మంగళదాయకం, పరధర్మం భయావహమైంది అని గీత చెప్పినటువంటి ఉపదేశం కృష్ణుడు తన జీవితంలో పాటించి ఆ విధంగా యుద్ధం గావింపజేశాడు. తాను స్వయంగా బాలకుడుగా ఉన్నప్పటి నుంచి ఎవరెవరైతే దుర్మార్గులు ఉన్నారో, రాక్షసులు ఉన్నారో వాళ్ళందరినీ వధించాడో తప్పితే ఆయుధాలు అవతల బారేసి భజన చేస్తూ కూర్చోమని ఆయన చెప్పలేదు. అది అదే, ఇది ఇదే. గురుభక్తి ఉన్నది, దైవభక్తి ఉన్నది. దానితో పాటుగా ధర్మాన్ని రక్షించడం అనేటువంటి కర్తవ్య పాలన కూడా ఆయన చేశాడు. ఆయన చెప్తాడు, అర్జున, ధర్మాన్ని నాశనం చేసి అన్ని ప్రాణులు కూడా నాకు వధింపదగినవే. శాస్త్రం ఏం చెబుతూ ఉన్నది? అగ్రే చతుర్వేద పుష్టే సశరం ధను ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అని చెబుతూ ఉన్నది. దాన్ని మనం మర్చిపోయామా? ఇంతకీ ఈయన ఈ గ్రంథం రాయడానికి కారణమైనటువంటి మూలమైన వ్యాసాలు 69-70లో మదర్ ఇండియా పత్రికలో పిఎన్ ఓక్ రాసినటువంటి వ్యాసాలు. వాటిని ఇంగ్లీష్లో వీరు శ్రీరామ అండ్ శ్రీకృష్ణ అవర్ హీరోస్ ఆఫ్ ధర్మ అండ్ కర్మ అనే పుస్తకం, దాన్ని అనువాదంగా ఇప్పుడు శ్రీరామ శ్రీకృష్ణ మన ధర్మ కర్మ వీరులు వారు రాయడం జరిగింది.
శ్రీరామ శ్రీకృష్ణులు పరాక్రమ ఆదర్శమే భారత జాతికి భవిష్యత్తు అని వారి యొక్క సందేశం. దీని ద్వారా మనకు అహింసయే పరమధర్మం అనే సూక్తి బాగా ప్రచారం చేశారు. చాలా మంచిది. ఈ చెంపను కొడితే ఆ చెంపను చూపించు మొదలైనవి చక్కగా గాంధీ మొదలైన మహానుభావులందరినీ మన మహాత్మా అనే బిరుదుతో సంకీర్తన చేస్తూ ఈ విధంగా దేశాన్ని తీసుకొచ్చాం. చెప్పేవి వేరు. వాళ్ళంతా కూడా మద్యపాన నిషేధం అన్నారు, రాజ్యాంగంలో గోవధ నిషేధం అన్నారు. మరి ఆచరణలో ఏమైంది? రోజు లక్షల మంది ఆవులు వధింపబడుతూ ఉంటే హిందూ జాతి ఏం చేస్తూ ఉన్నది? దీన్ని ఏ మీడియా అయినా సరే వెలుగులోకి తీసుకొని వస్తూ ఉన్నదా? మీడియాలో ఏం తీసుకొస్తున్నారు? తిరుపతిలో ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, తిరుపతి అంటే చండాలం అని అర్థం వచ్చేట్టుగా ప్రచారం చేస్తున్నారు. మరి ఆవులను కోస్తున్నారే, రోజు పవిత్రమైనటువంటి మన మాతల్ని బలిస్తున్నారే, దాన్ని ఏమాత్రం మీడియాలో ప్రచారం చేస్తున్నారు వీళ్ళు? ఆ మీడియా వారి సంగతికి మళ్ళీ వస్తాను. శ్రీరాముడు దండకారణ్యంలో ఇందాక మాస్టర్ చెప్పారు, 14,000 మందిని కాలో ఉండే శ్లోకాన్ని తీసి రచయిత ఇందులో దాని యొక్క ఆవశ్యకత, శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు మొదలైన వాటన్నిటిని ఉటంకించారు. దాన్ని బట్టి శ్రీకృష్ణుడి యొక్క ధర్మం ఏమిటో కర్మం ఏమిటో చక్కగా మనకు అర్థమయ్యేట్లుగా తెలుస్తుంది. రాక్షసుల్ని పూర్తిగా చంపి ఋషుల్ని కాపాడతానని ప్రతిజ్ఞ చేశాను, సత్యపాలనే నాకు ఇష్టం అని స్పష్టం చేశాడు. సత్యమే దైవస్వరూపం, సత్యమే నాకు ఇష్టం, సత్యం ఇష్టం హిమేమే సదా అని ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి రచించాడు. ఆ సత్యం ఏమిటంటే ఋషుల్ని కాపాడాలి అంటే ఇందాక రామాయణంలో ఉండే అంతరార్థం గొప్పగా రావణాసుడితో అంటాడు, బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేస్తాడు. సులభా పురుష రాజన్ సతతం ప్రియవాదిన. బాగా ఇష్టమైన మాటలు, తీయటి మాటలు చెప్పేవాళ్ళు ఎంతోమంది దొరుకుతారు ఆ రాజా. అప్రియస్య చ పద్యస్య వక్త శ్రోతా చ దుర్లభ. ఇష్టం కాని మాటలు అది మేలు చేసేవైనప్పటికీ చెప్పేవాళ్ళు దొరకరు, వినేవాళ్ళు అసలే దొరకరు కదా అన్నాడు. ఎంత శాశ్వత సత్యాలు ఉన్నావో అటువంటి శాశ్వత సత్యాన్ని అది మనం చదివేటప్పుడు కొంతమందికి బాధ కలిగించవచ్చు. ముఖ్యంగా గాంధీ హంతకుడు గాంధీ అనే పుస్తకం చదివితే చాలామంది పాపం రచయిత ఎక్కడున్నాడా అని వెతుకుతారు చంపడానికి. అంత భయంకరంగా మనలో పాతుకుపోయినటువంటి దృఢమైన ఆ అపనమ్మకాలు కొన్ని ఉన్నాయే ఈనాడు మనలో పాతుకుపోయిన అనేక కారణాల చేత, వాటన్నిటిని పటాపంచలు చేశాడు ఈ రచయిత. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం. రాముడు జాబాలితో అంటున్నాడు, లోకానికి సత్యమే ప్రభు, సంపద సత్యాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది, అన్నిటికీ సత్యమే మూలం, సత్యం కంటే గొప్పది లేదు. అటువంటి సత్యస్వరూపుడు శ్రీరాముడు ఏదైతే పాటించాడో రామాయణంలో దాన్ని మనం ముందుకు తీసుకొచ్చి ముఖ్యమైనటువంటి ఘట్టాల్లో ఉండే శ్లోకాలని తాత్పర్యంతో సహా ఇచ్చారు. మారీచుడు రావణునితో ఇంకా ఇట్లా అంటాడు, మంచివాళ్ళు తాము స్వయంగా పాపాలు చేయకపోయినప్పటికీ పాపులతో కలిసి ఉండడం వలన పాములున్న సరస్సులో చేపల్లాగా నశించిపోతారు. కాబట్టి చెడ్డవాళ్ళు ఉన్నటువంటి ఈ సమాజంలో మంచివాళ్ళు కొంత స్థితిలో మన హిందూ సమాజాన్ని గురించి అందరూ బురద జల్లేవాళ్లే. అన్ని పత్రికలు, అన్ని టీవీ ఛానల్స్ కార్యాలు చేస్తున్నాడో, ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడో దాన్ని చూపించడు. ఇదంతా చూచిన వాళ్ళకి మనసులో ఒక హిందూ సమాజం మీద ఒక మత ఛాందసమైన ఒక దృష్టి ఏర్పడి వీళ్ళంతా మూర్ఖులు, దుర్మార్గులు, ఈ స్వామీజీలంతా నశించాలి, వీళ్ళంతా బొమ్మలను పూజిస్తుంటారు, ఇటువంటి భావన వచ్చేట్లుగా మన మీద మా ఇంట్లో గీతా సందేశం బొమ్మ ఉంది. అయ్యో ఈ బొమ్మ చేశాడు ఈ దేశంలో. అటువంటి బొమ్మలు పెట్టుకుంటే పిల్లలు చూస్తే ఏమవుతారు? అంతా దుర్మార్గులు, హంతకులు గారా? అటువంటి బొమ్మలు పెట్టుకోవచ్చా? ఏం చెప్పాలి ఈయనకి? ఏ గీతా సందేశం అయితే భారతీయులు పాటించి బొమ్మను చూస్తేనన్నా గుర్తుకు తెచ్చుకొని ఈ కర్తవ్యోన్ముఖులు అవుతారనే ఉద్దేశంతో ఇందాక పెద్దలు చెప్పారు అందరి దగ్గర ఈ బొమ్మలు ఉండాలి అని. చాలా మంచిది, కానీ దానివల్ల అందవలసిన సందేశం అందాలి. కానీ ఇది ఎందుకు ఈ విష్ణు చక్రం కృష్ణుడి దగ్గర ఉండేటువంటి ఈ చక్రంతో సంహరిస్తాడు కదా అందరిని యుద్ధాన్ని అనేటువంటి కేవలం ఒక పక్కన మాత్రమే చూచినటువంటి ఒక సందేశం వాళ్ళకి అందింది. ఎట్లా చెప్పాలి ఆయనకి? నేను చెప్పాను, అబ్బాయి సరే అదేదో తెలుసో తెలియక పెట్టుకున్నానులే, ఏదో ఏ నిఘంటువులో ఉంది అర్థం లేదు, నీకు తెలియదు, నేను చెప్తాను. మీ సంగతి కూడా నేనే చెప్తా, మా సంగతి అడిగితే తర్వాత చెప్తాను. సాహెబు బాబా స్ప్లిటింగ్ అంటే భాషా శాస్త్రంలో ఒక సిద్ధాంతం. అది రాముని తోక పెవరుండు అంటే మీకు అర్థమవుతుంది. రామునితో కపివరుండు అనే బదులుగా రాముని తోక. మునిమాణిక్యం కథ రాశాడు. మాస్టారు లంగోటి అంటే ఏంటండి అని అడిగాడంటే మాస్టర్ని. రామాయణ సందేశం ఏమిటి అని ఒకసారి నేనేం చెప్పానంటే, ఏమి లేదయ్యా, శ్రీరాముడు తిరిగి వచ్చేటప్పుడు పుష్పక విమానం మీద ఎక్కిన తర్వాత అందరూ వస్తే ఇంకా లక్ష్మణుడు రాకపోతే, లక్ష్మణ ఏమిటయ్యా ఆలస్యం అంటే, అన్నయ్య వెళ్ళిపోవాలా ఇక్కడి నుంచి, బంగారపు నగరం అంతా మనదే కదా, ఇక్కడే ఉందాం కదా అంటే, తప్పు తమ్ముడు,
మనది మట్టి మిద్దెలతో కూడుకుని ఉండవచ్చు. అపి స్వర్ణమయీ లంక నమే రోచితే లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇదయ్యా రామాయణ సందేశం, దేశభక్తి రామాయణ సందేశం అని అంటే ఒక పండితుడు లేచి అన్నాడు, ఇది రామాయణంలో చూపిస్తావా అన్నాడు. లేకపోతే పెట్టుకో అన్నా. అనేక రామాయణాల్లో అనేక గ్రంథాల్లో పాఠాంతరాలు ఉంటాయి, అన్నీ ఉండవు, మంచివన్నీ ఉంచాల్సిందే. ఈ సమాచార యుద్ధాన్ని గురించి కూడా రాజకీయ లబ్ధి కోసం, మతం కోసం ఏ రకంగా ఇది జరుగుతుందో ఆయన అందులో చక్కగా వివరించారు. హిందూ ధార్మిక సంస్థలు కూడా వ్యక్తిగత స్వార్థం చూసుకుంటున్నాయి అన్నారు. చాలా సత్యమైన విషయం, దీన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. విజయభాస్కర్ గారు, నేను, మా మిత్రులందరం కలిసి 1 సంవత్సరం పాటు అన్ని దేవాలయాల కమిటీల దగ్గరకు పోయి మీరు హిందువులని గుర్తు చేసి వచ్చాం. చాలామందికి తెలియదు తాము హిందువులు అని, దేవాలయాలు నడిపే వాళ్ళకి. హిందూ అనే పదం వాడితే సభ అయిన తర్వాత ఆ పదం వాడేవారని అబ్జెక్ట్ చేశారు నన్ను. దేవాలయంలో మాట్లాడితే కూడా ఇంకెవరండి ఇక్కడ మాట్లాడటానికి లేక బయట మాట్లాడటానికి వేళ పేపర్లో మీడియాలో ఎక్కడా కూడా నేను హిందువుని అనడానికి వీల్లేనటువంటి పరిస్థితి ఈనాడు విలయతాండవం చేస్తూ ఉంటే ఈ దుస్థితి ఎప్పుడు పోతుంది? దశావతారం అని ఒక సినిమా ఆడుతుంది ఇప్పుడు, పేరు చక్కగా ఉంది దశావతారం. బొమ్మ చూస్తే ఏదో వరదరాజస్వామి బొమ్మ ఉంది, దండం పెట్టుకోవచ్చని వెళితే అందులో మన మూర్ఖత్వం వాడు చూపించింది, క్రైస్తవుల గొప్పతనం, అది సినిమా. వాళ్ళు ఎంత ఉదార పురుషులో ఎంత సేవాభావంతో పనిచేస్తారో అది ముఖ్యమైన దృశ్యం. మన వాళ్ళు శైవులు వైష్ణవులు తన్నుకొని వస్తుంటారు, అది మొదటి దృశ్యం. ఈ సమాచారం అంటే సినిమాల ద్వారా కూడా మనకు అందేది ఏమిటి? ఈ చరిత్ర తెలియనివాడు, సత్యం తెలియనివాడు ఒకడు ఆ సినిమా చూస్తే హిందూ మతం అంతా మూర్ఖులతో కూడుకున్నదని అనుకుంటాడనమాట. ఈ రకమైనటువంటి ఇంత భయంకరమైన వ్యతిరేకతను మనం కొద్దిమంది పోరాడి ఎట్లా గెలవగలుగుతాం? ఎన్ని గ్రంథాలు రావాలి, ఎంతమంది ఉపన్యాసకులు ఈ ధోరణితో చెప్పగలగాలి సమాజానికి? పెద్దలు ఆలోచించాలి. రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా మనల్ని పిరికి వాళ్ళుగా తయారు చేశారని వారి ఉద్దేశం. కృష్ణుడిని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడు శాంతి బోధకుడు కాదు. రవివర్మ గొప్ప చిత్రకారుడు అని మనం చెప్తాం, కాదంటాడు ఆయన. ఒట్టి సన్నాసులుగా బొమ్మలు వేశాడు, మనల్ని వీరులుగా కాకుండా అని అంటాడు. కొత్త ఆలోచనలు, కొత్త దృక్పథం, ఏ దృక్పథంతో ఆలోచిస్తే ఈ జాతికి మేలు అని ఆలోచిస్తున్నాడు. సరే, రవివర్మ అందమైన చిత్రాలు వేశాడు. సరస్వతీదేవి నగ్నంగా చిత్రించినటువంటి ఎంఎఫ్ హుస్సేన్ మొదలైన వాళ్ళు గొప్ప చిత్రకారులు, భారతీయ చిత్రకారులు. ఇప్పుడు ఇంకా ఎంత పతనమైపోయామో రవివర్మ నాటికి ఈనాటికి మనం ఆలోచించుకోవాలి. ఆయనకు శాంతిని స్థాపించటం శ్రీకృష్ణ భగవానుడు. యుద్ధం వలన శాంతి లభిస్తే యుద్ధాన్నే స్వాగతించాలి. మా గురువుగారు గిరిధర్రావు గారు ఇప్పుడు తమాషాగా ఒక ప్రశ్న వేసేవాడు, మిత్రమా AK-47 పట్టుకొని ఒకడు, 100 మంది గొప్ప మహాత్మా గాంధీ లాంటి శాంతియుతం ఇంకా శాంతి మంత్రాన్ని జపించేవాళ్ళు ఒకళ్ళు, 100 మంది ఒకవైపు ఉన్నారు. ఇద్దరు ఎవరు గెలుస్తారు అని అడిగేవాడు. ఇది బాగుందిరా ప్రశ్న. నేను కూడా అప్పుడప్పుడు పిల్లల్ని అడుగుతుంటా, స్టూడెంట్స్ని అడిగితే వాళ్ళు 100 మంది జయిస్తారండి, శాంతి అనేవాళ్ళు జయిస్తారని అని చెప్తారు. కానీ నిజ జీవితంలో అది కాదు. ఒక్కడ ఆయుధం తీసుకొస్తే 1,00,000 మంది లొంగిపోతారు. ఒక్కడ ఆయుధం పట్టుకుంటే ఇప్పుడు దేశంలో జరుగుతుంది అది. ఒకవేళ వాణ్ణి మన ప్రభుత్వం బంధించిన, వాడిని జైల్లో పెట్టినా, పార్లమెంటు మీద దాడి చేసినా సరే వాడిని బంధించినా ఏమీ చేయలేం మనం. 100 కోట్ల ఉండి కూడా ఏమీ చేయలేం వాడిని. అటువంటి కరెక్ట్. మీరు రాష్ట్రపతి క్షమాభిక్ష అంటే కేఆర్ నారాయణ బాగా గుర్తుకొస్తాడు నాకు. చిలకలూరిపేట దగ్గర బస్సు దహనం చేస్తే అమాయకులను అన్యాయంగా తగలబెట్టిన వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి, కేఆర్ నారాయణ క్రిస్టియన్ కాబట్టి వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాడు. ఈ తప్పు అయితే ఎవరైనా చెప్పొచ్చు. కాబట్టి ఇటువంటి ఘోరం ఈ దేశంలో జరుగుతూ ఉంటే చూస్తూ కూర్చున్నాం మనం. అహింస వెనుక పిరికితనం దాక్కునుంది. యుద్ధాన్ని తిరస్కరిస్తే యుద్ధం అంతమైపోదు అనేది మనం గుర్తించాలి. మనం అందరం కూడా శాంతి కాముకులం, చాలా మంచిది అది. శాంతే కావాలి. శాంతి అంటే మన దేశాన్ని ఎవడు ఆక్రమించకుండా ఆగడగా. 60 తర్వాతే చైనా వాడు ఆక్రమించాడు. ఇవాళ సిక్కింలో పెద్దలందరూ సందేశం ఇచ్చారు. అయినా కొంతైనా నేను చెప్పాలనే ఉద్దేశంతో నేను ఒక పావు భాగాన్ని మీ ముందు ఉంచాను. నేను చెప్పదలుచుకున్న దాంట్లో నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం. సీతారామయ్య గారు ప్రసంగిస్తారు.
సభకు నమస్కారము. అనుకున్న సమయం కంటే చాలా కాలాతీతమైంది. గ్రంథ రచయితగా నేను 2 మాటలే మాట్లాడాలని అంటే కాదు, మీరు మాట్లాడాలి, అందరూ ఆశిస్తారని పెద్దలు ఆదేశించారు. అందువలన మీ ముందు నిలబడ్డాను. మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టడం సమంజసం కాదని భావిస్తూ నా భావాలను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియంచ నానృతం బ్రూయాద్ ఏష ధర్మ సనాతనః. ఇతరులకు సంతోషం కలిగించుట కొరకు అసత్యము చెప్పరాదు. ఇది సనాతన ధర్మం. కొన్ని వేల సంవత్సరాలుగా మన జనరేషన్స్, ఇంగ్లీష్ పదం అంటే కొన్ని తరములు రామాయణాన్ని, మహాభారతాన్ని, ముఖ్యంగా శ్రీరాముడు శ్రీకృష్ణుని గురించి అపార్థం చేసుకొని ఆ జీవిత సందేశాన్ని మర్చిపోయిన ఫలితంగా ఇవాళ రాక్షసులు విలయతాండవం చేస్తున్నారు. రాక్షసులంటే మానవులే. రాక్షస స్వభావం ఎవడిలో ఉంటుందో వాడు రాక్షసుడే. దైవాసుర సంపద్ విభాగ యోగ అని అంటాడు శ్రీకృష్ణుడు. ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళకేం కోరలే ఉండవు. ఇవాళ సమాజంలో ఏం కనిపిస్తున్నది? గతంలో ఏం జరిగింది? అసలు 1000 సంవత్సరాలు 1200 సంవత్సరాలకు పైగా శ్రీరాముడు శ్రీకృష్ణుడు పుట్టినటువంటి ఈ దేశంలో, ఈ దేశం బానిసత్వానికి వెళ్ళిందని ఈ గుంటూరు నగరంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది బాధపడుతున్నా కనీసం? ఇలా బాధపడేటువంటి వాళ్ళు ఈ సమాజంలో నిజంగా ఈనాడు ఉంటే ఈ సమాజం ఈరోజు ఇలా ఉంటుందా? కాబట్టి శ్రీరాముడు శ్రీకృష్ణుని యొక్క పరాక్రమ సందేశాన్ని భారతదేశం మర్చిపోయింది, బానిసత్వం అనుభవించింది. ఇది శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి ఆత్మలు అక్కడ ఉంటే వాళ్ళ ఆత్మలు ఎంత ఘోషిస్తాయో ఆలోచించండి ఒకసారి. నిజంగా శ్రీరాముడు శ్రీకృష్ణుడు భూమిలో పుట్టిన వాళ్ళం కనుక శ్రీరాముడి పేరు ఉచ్చరించడానికి మనం వారసులం అని చెప్పుకుంటే ఈ చరిత్ర మనకు కళంకితం కాదా? అయిపోయింది. ఎందుకు జరిగిందో. కానీ నేడెలా ఉన్నాం మనం? ఏమి జరుగుతున్నది? 1000 సంవత్సరాల బానిస పాలన అయిపోయింది. కానీ స్వతంత్రం వచ్చింది, స్వరాజ్యం వచ్చింది చెప్పుకుంటున్నటువంటి రోజున ఏం జరిగింది? ఆ రోజున 47 ఆగస్టులో ఏం జరిగింది? అందరూ ఆనందంతో వేడుకలు జరుపుకుంటున్నాం. బాధపడుతున్న వాళ్ళు అక్కడ ఉన్నారా? ఎందుకు బాధపడాలండి? ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయినారుగా. వెళితే ఏం చేశారు? దేశాన్ని 3 ముక్కలు చేశారు. ఆఫ్టర్ ఆల్ ల్యాండ్ సపరేషన్ అనుకుంటున్నారు. పార్టిషన్ కాదు అది. దట్ ఈస్ వివి సెక్షన్, జీవచ్ఛేదము. ఇట్ వాజ్ నాట్ ఎ పార్టిషన్. ఎంతమంది బాధపడుతున్నాం ఈ రోజున? కానీ రాముడికి దండం పెడతాం, రాముడి స్తోత్రం చెబుతాం, భద్రాచలం వెళ్తాం, కళ్యాణం చేయిస్తాం, తలంబరాలు అవి నెత్తిన చల్లుకుంటాం, పానకవడ పప్పు తాగుతాం. ఇదే శ్రీరాముడు. కాబట్టి 1947 ఆగస్టు 15న దేశం 3 ముక్కలైతే 20 లక్షల మంది ప్రపంచ మానవ చరిత్రలో జరగని నరసంహారం, ఘాతుకాలు జరిగినాయి. ఇది బాధపడక్కర్లేదా మనం? రైలు పెట్టె నిండా శవాలు వచ్చినాయి పాకిస్తాన్ యొక్క కానుక భారతదేశానికి అని. మర్చిపోవాలా ఈ చరిత్ర? అయితే రామాయణం కూడా మర్చిపోదాం. అవసరం ఏంటి? పంజాబ్ ప్రాంతం విభజింపబడితే ఆ రోజున హిందువులు కూర ముక్కల వలె నరికివేయబడుతున్నారు అని గాంధీ గారి పర్సనల్ సెక్రటరీ ప్యారేలాల్ గారు రాసిన గాంధీది లాస్ట్ పేజ్ పుస్తకంలోనే రాశాడు. పంట కాలువలలో నీరుకు బదులు రక్తం ప్రవహిస్తున్నది. చదవండి గాంధీ అంతటి పుస్తకంలో, గాంధీలో. కాబట్టి ఏ జాతి చరిత్రను మర్చిపోతుందో, అసత్యము అన్యాయములపై ఆధారపడుతుందో ఆ సమాజం పతనం అవుతుంది. శ్రీరాముడు శ్రీకృష్ణుడు మన భజనల కోసం, మన పూజల కోసం పడిలేని వాళ్ళు. మన భగవద్గీత పారాయణం చేయకపోతే వాళ్ళకేం జరగదు. అసలు భగవద్గీత సందేశం మనకు అందుతున్నదా? భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుడు మనకు గుర్తున్నాడా? ఎన్ని రోజులు యుద్ధం జరిగింది? యుద్ధం జరగబోయే ముందు ఆయన ఏం చెప్పాడు? అప్పటి వరకు ఎంతమంది దుర్మార్గుల్ని సంహరించాడు?
గీతా సందేశాన్ని అర్జునుడికి చెప్పి నష్టో మహాస్మృతిర్లబ్ధ అని అర్జునుడు అన్న తర్వాత నా మొహం నశించిపోయింది, నీవేం చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దేని కొరకది భగవద్గీత? దేని కొరకండి? పరాక్రమం చేత మాత్రమే ధర్మం రక్షింపబడుతుంది. దుష్టస్య దండ సుజనస్య పూజ్య దుష్టే దుష్టం సమాచరేది. ఇవన్నీ మనం మర్చిపోయినావా లేదా? దాని ఫలితంగానే దేశ విభజన జరిగిపోయి ఘోరాలు జరిగిపోయి లాహోర్ నగరంలో వేలాది మంది స్త్రీలు బట్టలు చింపివేయబడి పశువుల వలె వీధులలో విక్రయించబడ్డారు. ఎంతమందికి తెలిసి ఈ విషయం? ఆగస్టు 15 వేడుక చేసుకుందామా? కాబట్టి జాతికి వారసులంగా మనం చరిత్ర నుంచి గుణపాఠం తెలుసుకొని బాధపడవలసిన అవసరం లేదా? ఎటుపోతున్నాం మనం? భారతమాత నికృష్ట సంతానంగా మిగిలిపోదామా? భారతదేశం ఎంత విపత్తులో ఉందో నేడు మనం ఆలోచిస్తున్నామా? మన ఆర్థిక స్తోమతలు పెరిగిపోతున్నాయి, భౌతికమైన అవసరాలు చాలా వచ్చేస్తున్నాయి. వీటితో తృప్తిపడి జీవిద్దామా? జీవించవచ్చు. ఇంకా రాముడు కృష్ణుడితో అవసరం ఏంటి? గుళ్ళు గోపురాలు దేవాలయాలు ఇంట్లో ఎందుకు? ఆయన ఎవరు కొట్టాడా చేయమని? మన సమాజానికి మార్గదర్శనం చేసింది జ్ఞానులు. సమాజానికి మార్గదర్శనం జ్ఞానులు చేయాలి, ధర్మం శాసించాలి. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే 20 సంవత్సరాలలో భారత జాతి మిగలదు, ఇస్లాం రాజ్యం అయిపోతుంది. దేశ విభజన జరిగిన నాడు 8 కోట్ల మంది మాత్రమే ఉన్నారు, 3 ముక్కలు అయిపోయింది. ఆ విభజన జరిగిన పాకిస్తాన్లో హిందువులు 1% కూడా లేరు. కాశ్మీర్ ఆక్రమించారు, కాశ్మీర్లో హిందువులు లక్షల మంది వచ్చేశారు. కాశ్మీర్ గతి ఏమిటి? మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? దేశ విభజన కోసం ఆ రోజు చేసిన విధర్మీలు సంఖ్య నేడు భారతదేశంలో 20 కోట్లు. వాళ్ళు ఈ దేశానికి వారసులుగా శ్రీరాముడిని, శ్రీకృష్ణుని, వేదాలని గౌరవించే వాళ్ళుగా ఈ దేశంలో ఉన్నారా? ఈ దేశంలో ఉన్న ధర్మాన్ని నాశనం చేస్తాం, లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అల్లాని రాజ్యం వచ్చుగాక. కాబట్టి ఇస్లాం రాజ్యం క్రైస్తవ రాజ్యం కోసం పనిచేస్తున్నారు. 60 ఏళ్ల నుంచి పరిపాలన చేస్తున్నది ఎవరు? హిందువులే. కానీ హిందువులు సనాతన ధర్మం కోసం, భారతీయ ధర్మం కోసం, భారత రాజ్యాంగంతో చేస్తున్నారా? దట్ ఈస్ డెమనిక్ నేచర్. ది డెమన్స్ ఆర్ రూలింగ్, క్రిమినల్స్ ఆర్ రూలింగ్ ద కంట్రీ. దే డిజర్వ్ క్యాపిటల్ పనిష్మెంట్. దే విల్ నాట్ బి బ్లెస్డ్ బై రామ అండ్ కృష్ణ, దే విల్ బి కర్స్డ్ బై దెమ్. ఇది రామాయణ స్ఫూర్తి. పిరికి వాళ్ళకి స్థానం లేదు. ఆత్మరక్షో పరమధర్మ, ఇది వేదం. అహింస పరమధర్మం కానే కాదు. ధృతిక్షమ దమస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహ హీర్ విద్య సత్యమక్రోధో దశమం ధర్మ లక్షణం. ఎక్కడ ఉందండి ఇందులో? ధర్మానికి 10 లక్షణాలు. ఇందులో అహింస ఉందా? క్షమాగుణం ఉంది. క్షమాగుణంలో ఒక భాగం మాత్రమే అహింస. అంటే ధర్మంలో 10 భాగాలుంటే అందులో 10వ వంతు కూడా లేదు. నాట్ ఈవెన్ 1/10 ఇన్ క్షమాగుణ ధర్మ. అది అహింస పరమధర్మ ఎలా అవుతుంది? ఆత్మరక్షో పరమధర్మ. కాబట్టి కొద్ది సంవత్సరాలుగా నేను ఈ కృషి చేస్తూ ప్రజలలో మన దేశాన్ని రక్షించుకోవడానికి సత్యాలను చెప్పి తీరాలి. మొదట్లో చెప్పాను మీకు, ప్రియంచనానృతం బ్రూయా దేశ ధర్మ సనాతన అని. రాజసు యాగం చేస్తే ధర్మరాజు ప్రపంచంలోని రాజులందరూ వచ్చి కానుకలు ఇచ్చారు. ఆ సంపదను కొల్లగొట్టాడు దుర్యోధనుడు, ఇక్కడి వాడే. ఏమన్నాడు శ్రీకృష్ణుడు తెలుసా? పరిగెత్తుకుంటూ వచ్చాడు ద్వారక నుంచి. జూదం జరుగుతున్నట్టు నాకు తెలియలేదు, నేను ఇంకొక వాడి మీదకి వెళ్ళాను సాల్వకరాజు దగ్గరికి, వాడి ద్వారక నాశనం చేస్తే యుద్ధం చేయడానికి, లేకపోతే నేను వాళ్ళని చంపేసి ఉండేవాళ్ళని, చెప్పిన మాట వినకపోతే జూదం జరగకుండా చేసి ఉండేవాడిని. కానీ అంతా అయిపోయిందని పాండవుల దగ్గరికి వస్తే అంటున్నాడు, ధర్మరాజా, అన్ని వైపుల నుండి వచ్చిన మీ యొక్క ఆ చెంచల సమృద్ధిని ఎవరైతే మోసం చేసి అపహరించారో వారి ప్రాణములను కూడా తీసుకొని నేను ఆ సంపదను మరల తీసుకువస్తాను.
ఈ విషయం తెలుసా మనకి? కృష్ణుడు ఒక డాన్సింగ్ స్టార్ చేశారు. రాధాకృష్ణుడు, మురళీకృష్ణుడు, గోపికృష్ణుడు అని. పరాక్రమవంతుడైన మహాసంగ్రామ వీరుడు. భగవద్గీత కాదు చదవలసింది, శ్రీకృష్ణుడి పాత్ర ఏమిటో చదివితే భగవద్గీత అర్థమవుతుంది. భగవద్గీత సన్యాసులు చెప్పేది కాదు. మహాభారత కాలంలో సన్యాసులు లేరు అసలు. వ్యాస మహర్షి. ఇవాళ సన్యాసులు భగవద్గీత చెప్తున్నారు. చెప్పకూడదు నేను అంటాను. ఏం చెప్తున్నారు? అర్జునుని తయారు చేస్తున్నారా? కృష్ణుని తయారు చేయగలుగుతున్నారా? నిర్వీర్యం అయిపోతున్నాం మనం. భగవద్గీత సందేశం ఏంటని చెప్పండి. ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణుని జీవితమే భగవద్గీత సందేశం. కాబట్టి సమయం చాలా ఎక్కువైంది. అనేక విషయాలు ఉన్నాయి. కేవలం ఈ పుస్తకంతో అయిపోలేదు. సమాజంలో ఒక మహా చైతన్యం రాబోతున్నది. 2011కు మహాక్రాంతి రాబోతున్నది. మనం మనల్ని రక్షించుకోవాలి. ఎందుకనకండి? ప్రాణాల కోసమా? సృష్టికి ఆధారం ధర్మం. ఆ ధర్మానికి ఆధారం భారతదేశం, భరత భూమి. దానికి వారసులం మనం. కాబట్టి శ్రీకృష్ణుల పరాక్రమ సందేశాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి 2 శ్లోకాలు మీ ముందు చూస్తున్నాను. శ్రీరాముడికి ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అద్భుతంగా మాట్లాడగలరు చాలామంది. నేను వక్తని కాదు, కానీ భావాలు ఉన్నాయి. విషయం ఒకటి చెప్తున్నాను. ఎన్ని గుణములు ఉన్నప్పటికీ శ్రీరాముడికి ది హయ్యెస్ట్ వర్షిప్ ఆయనకు ఎందుకు వచ్చిందంటే పరాక్రమం వల్లనే. రాముడి కోదండం చేతిలో లేకపోతే రాముడి మిగిలిన గుణాలని జీరో. హీ వాజ్ నాట్ అ హీరో. ఆయన చేతిలో కోదండం ఉంది కాబట్టే దద్దరిన కొట్టాడు ప్రపంచాన్ని. 2 లక్షల మంది రాక్షసుల కాల్బలాన్ని, 18,000 ఏనుగుల్ని, 14,000 రథాలని, 10,000 అశ్వాల్ని. ఎందుకు రాశాడండి? వాల్మీకి పని బాటలేదా? ది లార్జెస్ట్ అండ్ ది బిగ్గెస్ట్ పార్ట్ ఇన్ రామాయణ ఈజ్ ది యుద్ధకాండ. ఎందుకు? రామాయణ ఈజ్ ఎ వార్ స్టోరీ. ఇతిహాసం అంటే ఇలా జరిగింది, ఇలా జరిగిందని ప్రతిదాన్ని చెప్పరు. ది లాంగెస్ట్ హిస్టరీ ఆఫ్ ది హీరోస్. వీరుల గాథ మాత్రమే ఇతిహాసం. అది మనకు రామాయణము, మహాభారతం. కాబట్టి పరాక్రమం అంటే కనబడిన వాళ్ళని తంటం కోసం కాదు. మనల్ని మనం రక్షించుకోవాలి. ధర్మాన్ని రక్షించాలంటే మాటలతోటి జరగదు. ధర్మం రక్షతు రక్షిత అని అంటే జరగదు. కాబట్టి ధర్మాన్ని రక్షించాలంటే పరాక్రమం చేత దుష్టుల్ని నిర్మూలన చేసి తీరాలి. అది మనం గుర్తుంచుకోవాలి. రాముని గురించి చెప్తున్నాడు వాల్మీకి. రూపం అప్రతిమం తస్య రామస్య క్లిష్టకర్మణః బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మనః. రాముని రూపము నిరుపమానము. దెర్ ఇస్ నో కంపారిజన్ విత్ రామస్ పోస్చర్ అండ్ ఫిగర్. ప్రశాంతంగా ప్రసన్న వదనంతో ఉంటాడు. కానీ యుద్ధ సమయంలో క్రుద్ధుడైపోయి ప్రళయకాల రుద్రుడవుతాడు రాముడు. ఈ విషయం తెలుసా మనకి? ఈ విషయం తెలుసుంటే మన జాతికి బానిసత్వం వచ్చుండేది కాదు. ఇప్పుడు ఇంకా ఘోరమైన బానిసత్వంలో గడపోతున్నాం. వీ హ్యావ్ టు రైజ్ టు ది అకేషన్. ఇప్పుడైనా లేవకపోతే మనకు రాముడు అనవసరం, రామాయణం తాకే అర్హత కూడా లేదు. కాబట్టి వాల్మీకి స్పష్టంగా చెప్పాడు, ప్రళయకాల రుద్రుడు అవుతాడు రాముడు. సీతతో చెప్తాడు, సీత ఇందాక అన్నదన్నారే నీకెందుకు ఈ ఆయుధాలని. సత్యం కొరకు, ధర్మ రక్షణ కొరకు, సత్పురుషులను రక్షించడం కొరకు సీత అవసరమైతే నిన్ను లక్ష్మణుడితో సహా వదిలేస్తా నేను స్పష్టంగా చెప్పాడు శ్లోకం. చదవండి ఇందులో. కాబట్టి రాముడిని అపార్థం చేసుకున్నాం మనం. రాముడి గుడికి వెళితే రామ నీ సన్నిధిలో నిలబడే అర్హత నాకు ప్రసాదించు, అంతేగాను నాకు ఈ సర్టిఫికేట్ కావాలి, నాకు ఈ ఉద్యోగం కావాలి, మా అబ్బాయికి ఇది కావాలి, ఇవి కాదు కోరవలసింది మనం. అలాగా ఆ స్థితిలో ఉంటే మనకు రాముడు అర్థమవుతాడు. పరాక్రమం చెప్తున్నాడు, 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణం హత్యాన్ ఏకేన రామేణ మానుషేణ పదాతిన. 14,000 మంది రాక్షసుల్ని రాముడు ఒక్కడే మనిషిగా నేల మీద నిలబడి సంహరించాడు అని వాల్మీకి స్పష్టంగా చెప్పాడు. సో రామ వాజ్ ఏ మిరకిల్ హీరో, నాట్ ఏ మిరకిల్ గాడ్. మానుషేణ స్పష్టంగా చెప్పాడు ఆయన. అయితే దేవుడికి ఎందుకు ఆరాధిస్తున్నామండి? అంతటి పరాక్రమంతో, ప్రపంచంలో ఎవడు చేయలేనటువంటి సాహసంతో దుర్మార్గుని సంహరించినటువంటి వాడిని దైవపీఠం మీద ప్రతిష్ఠిస్తుంది ఈ సమాజం. సో యు పుట్ దెమ్ ఆన్ ది గాడ్లీ పెడెస్టల్. అలాగే శ్రీకృష్ణుడు కూడా. కాబట్టి శ్రీకృష్ణుని మనం అపార్థం చేసుకున్నాం. గోపీకృష్ణుడనో రాధాకృష్ణుడనో. రాధ ఎక్కడ?
రాధను వదిలినప్పుడు బృందావనం ఆయన వెళ్ళిపోయేటప్పుడు 10 years బాయ్ 11 year ఇంకా పాఠశాలలో చేరలే. కంసుని వధ అయిపోయిన తర్వాత సాందీపని మహర్షి దగ్గరికి గురుకులంలో విద్యాభ్యాసానికి వెళ్ళాడు. బృందావనం ఎప్పుడు వెళ్ళాడు? రాధను ఎప్పుడు కలిశాడండి? ఇవాళ మీరు ఏ ఆశ్రమానికన్నా వెళ్ళండి, ఎక్కడన్నా చూడండి, రాధాకృష్ణులు 25 ఏళ్ల వాళ్ళలాగా డ్యాన్స్ చేస్తున్నట్టుగా బొమ్మలు వేస్తున్నారు. ఏమిస్తుంది మనకు సందేశం? శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. భగవద్గీత చదివితే నాకు అంత అర్థమైపోయిందని అనుకుంటున్నారు. భగవద్గీత చదవడానికి ముందు అర్హతను సంపాదించాలి. శ్రీకృష్ణుని జీవితమే భగవద్గీత. పొరపాటు పడ్డా మనం అహింస చెప్పేవాడు కూడా భగవద్గీత పట్టుకుంటారు. వాట్ డస్ ఇట్ మీన్? చాలా తప్పుదోవ పోతున్నాం మనం. కాబట్టి రాముడి యొక్క పరాక్రమం ఆ విధంగా 14,000 మంది రాక్షసుల్ని ఎంత అర్ధాధిక ముహూర్తైన గంటన్నర కాలంలో టైం పెట్టి కొట్టాడు. లక్ష్మణ, నువ్వు ఈ పని చేయగలవు, కానీ నేనే చేయాలనుకున్నాను. వెళ్ళు, సీతను తీసుకెళ్ళి గుహలో ఉంచి ఆమెకు రక్షణగా ఉండు. ఇంత స్పష్టంగా ఇచ్చాడు ఆయన. కాబట్టి రామాయణం మొత్తం చెప్పాలంటూ చాలా సమయం మనకి ముఖ్యమైన మీ ముందు ఉంచాను. దయచేసి పుస్తకం చదవండి. మీరు దేశాన్ని కాపాడండి, జాతిని కాపాడుకోండి, మనం కాపాడుకొని తీరాలి. ఇది మన కర్తవ్యం. అలాగే కృష్ణుని గురించి 2 శ్లోకాలు చెప్తాను. రాజసూయ సభలో జరగరానంతా జరిగింది. ఏమిటి? శ్రీకృష్ణుని తోలనాడటం. అగ్రతాంబూలం ఎందుకు ఇచ్చావు? వాడు అసలు రాజే కాదు, వాడు క్షత్రుడే కాదు అని శిశుపాలుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అంతా అయిపోయిన తర్వాత డిస్కషన్, నేరేషన్ ఇచ్చాడు, వివరణ అంతా ఇచ్చాడు. శిశుపాలుడు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాడు. శిశుపాలుడు ఎంతటి నేరస్తుడో ఆ రాజసూయ సభలో. యుద్ధభూమి కాదని, రాజసూయ యజ్ఞభూమి. అపరాధ శతం క్షామ్యం మాతురస్యయోచన యాచనే దత్తం మయా యాచితం చ తాని పూర్ణాని పార్థివ. వీడి అపరాధాలు 100 వరకు క్షమించమని వాళ్ళ తల్లి కోరితే నేను ఇచ్చాను. అవి పూర్తయినాయి ఇప్పుడు ఓ రాజులారా. కాబట్టి ఏం చేస్తున్నాను? అధునా వధయిష్యామి పశ్యతాం ఓ మహిషితాం. నేను ఇప్పుడు వాడిని వధిస్తున్నాను, మీరందరూ చూడండి. దిస్ ఈజ్ కృష్ణ. కాబట్టి హంతకుడు కాదు ఆయన. ధర్మం అంటే ఏంటో తెలియాలి. ధర్మానికి ప్రతిగా ఎలా నిలబడ్డాడు? ఎవడు అడిగాడు? మర్డర్ చేశాడా కృష్ణుడు? ఎవరు అనండి. ఏంటంటే శిశుపాలుని మర్డర్ చేసి పారేశాడు, రాజశిశుపాలు అంతమంది చూస్తూ అనండి ఎవడు? దట్ వాజ్ ది డ్యూటీ ఆఫ్ కృష్ణ. అర్థం చేసుకున్నాం మనం. క్షత్రియ రక్తంతో ధర్మాన్ని స్థాపించాడు ఆయన. మహాభారత యుద్ధంలో ఘట్టాలు కృష్ణుడు చదువుతుంటే నాకు ఇది నేను ప్రజల కోసం, నా వాళ్ళ కోసం రాశానని అనుకోరా. నాకు అదృష్టం ఇచ్చాడు భగవంతుడు. శ్రీకృష్ణుడి గురించి ఇంతకాలం నేను తెలుసుకోలేకపోయినాను అని అంటాడు. కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ చూడండి. ఇందాక చెప్పారు, ఏహి ధర్మస్య లోప్తారో వధ్యాస్తే మమ పాండవ. ధర్మమును నాశనము చేసే అన్ని ప్రాణులు నాకు వధింపదగినవి అని కృష్ణుడు చెప్తున్నాడు. ఈ దమ్ముంటే మనకు భగవద్గీత చదివితే అర్థమవుతుంది. పిరికి వాళ్ళంగా, అసమర్థులంగా ఆడ దోలాడు పోతాడు, ఆ కృష్ణుడు చూసుకుంటాడు, మనది కాదు అని అనుకుంటే భగవద్గీత తాకడానికి కూడా మనకు అర్హత లేదని ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. చూడండి, కృష్ణుడు నిద్రపోలేదండి, నిద్ర పట్టలేదు ఆయనకి. సాత్వికతో చెప్తున్నాడు యుద్ధంలో. ఎప్పుడు ఘటోత్కచుడు చనిపోయిన తర్వాత కర్ణుడి దగ్గర ఉన్నటువంటి శక్తి ఆయుధం నశింపజేసిన ఆనందంతో ఉన్నాడు. పాండవులు దుఃఖంలో ఉంటే అర్జునుడు అడుగుతాడు, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు, మేమందరం ఇంత బాధలో ఉంటే? నాకు చెప్పదగినదైతే, నేను తెలుసుకోదగినదైతే నువ్వు చెప్పు అని అడుగుతాడు. అంటే చెప్తాడు, ఈ ఘటోత్కచుడు నీ వాడ కాకపోతే రేపైనా నేను చంపాల్సిందే. కర్ణుడి దగ్గర ఆయుధం ఉన్నంత వరకు కూడా నువ్వు కానీ నేను కానీ గాంధీవు ధరించి చక్రం ధరించి మనం జయించలేం. ఇంత స్పష్టంగా చెప్పాడు. కృష్ణ వాజ్ ఎ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. అందుకని సాత్వికతో చెప్తున్నాడు. అర్జునుని ఎడల శ్రీకృష్ణుని అంతరంగం. నా పిత నచ మే మాత నా యూయం భ్రాతురస్తదా నచ ప్రాణస్తదా రక్ష్య యథా భీవత్సురాహవే. శ్లోకం 43, అధ్యాయం 182, ద్రోణ పర్వం, మహాభారతం, వ్యాసమహర్షి రాసింది. ఏమిటా శ్లోకం అర్థం చెప్తున్నాడు సాత్వికతో. నాకు యుద్ధములో అర్జునుని రక్షణ ఎంత ఆవశ్యక ప్రధానమో తండ్రి, తల్లి, నీ వంటి సోదరులు మరియు నా ప్రాణముల రక్షణ కూడా
అంత ప్రధానము కాదు. ఇది శ్లోకం. ఎందుకనండి? ఎవరైనా చెప్పారా మనకి? నా చిన్నప్పుడు విన్నానా? ఇప్పుడు ఎవరైనా చెప్తున్నారా? ఎందుకు ఇంత వేదన? నా ప్రాణాలు, నా తల్లి తండ్రి ప్రాణాలు, ఆఖరికి సోదరులు, నీ ప్రాణాలు కానీ నావి కూడా కానీ, అర్జునుడి ప్రాణం నాకు అంత ఇష్టం. దిస్ ఈజ్ క్వశ్చన్ మన ముందున్నది ఈ రోజున. ఆలోచించండి. కృష్ణుడు అర్థమవుతాడు మనకి. దిస్ ఈజ్ ది కృష్ణ. ఇది కృష్ణుడు అంటే. అంతేకాదు, సాత్యకి త్రైలోక్య రాజ్యాద్ యత్ కించిత్ భవేదన్యత్ సుదులభం నేచ్ఛేయం సాత్వదాహం తద్ వినా పార్థం ధనంజయం. ఇది 44వ శ్లోకం. ఇందాకటి దాంట్లోది ఏమంటాడు? సాత్యకి, ముల్లోక రాజ్యము కంటే కూడా మించినది ఏదైనా అత్యంత దుర్లభమైన వస్తువును కూడా కుంతీపుత్రుడైన అర్జునుడు లేకుండా నేను పొందగలను. దిస్ ది రిలేషన్ బిట్వీన్ కృష్ణ అండ్ అర్జున. ఇది అర్థం చేసుకోవడానికి మన లైఫ్ సరిపోతుందా? మన జీవితంలో మనం ఏమైనా కృషి చేశామా? కాబట్టి సమయం చాలా ఎక్కువ తీసుకున్నాను, కానీ ఇంత ఓపికతో శ్రద్ధతో ఇంతమంది మీరందరూ వినడానికి శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. చివరిగా ఈ పుస్తకం ఆవిష్కరణ అయిపోయింది. సీతారాం ఏదో పని బాటలాగా చేశాడో ఏదాన్ని బుద్ధి తోచేసాడో అనుకోకుండా సత్యాన్ని గ్రహించండి. మనమంత వారసులం. నాకు ఇప్పుడు 66 నిండింది, మొన్ననే 67 వచ్చింది. నాకంటే పెద్దలు చాలామంది ఉన్నారు. ఏం చేయబోతున్నాం మనం? ఒక్క నిమిషం ఆలోచించండి. భారతదేశంలో ఈనాడు భారత రాజ్యం ఉన్నదా? కుంతి చెప్తున్నది కృష్ణుడికి. మహాప్రజ్ఞ అంటాడు కృష్ణుడు. కుంతీదేవి ధర్మరాజుకు చెప్పిలాగా భిక్షకుడై యాచిస్తున్నాడు 5 ఏళ్ళు ఇవ్వు అని. బ్రహ్మ యొక్క బాహుల నుండి పుట్టాడు క్షత్రియుడిగా. పరాక్రమంతో రాజ్యాన్ని సంపాదించి ధర్మాన్ని నిలపాలి, ప్రజలను శాసించాలి. ఇది నీ కర్తవ్యం. ఇందుకొరకై నీ తాతలు తండ్రులు మేము ఆశీర్వదించాం, భిక్షకుడు కమ్మని కాదు అని చెప్పు ధర్మరాజుతో. రాయబారం విఫలమైన తర్వాత కృష్ణుడికి చెప్పినటువంటి మాట. అప్పుడే ఆవిడ అంటుంది, రాజా కాలస్య కారణం. ఏమండి, కాలం ఇటు పోవాల్సిందేనండి, ఎవడు మార్చలేడు దీన్ని. కాలం కారణమా పరిపాలకుడు కారణానికి కారణమా? రాజా కాలస్య కారణం. కారణం సర్వే ధర్మ రాజధర్మ ప్రధాన. అన్ని ధర్మములకు ప్రధానమైనది రాజధర్మము. అంతేకాదు, అన్ని ధర్మములకు శ్రేష్టమైన ధర్మం ఏది? క్షాత్ర ధర్మము. అందుకనే వీళ్ళని మనం ఆరాధిస్తున్నాం ఈరోజు కూడా. దిస్ ఈజ్ ది ఎసెన్స్. వీ హ్యావ్ ఫర్గాటన్ దిస్. ఇది మర్చిపోయినాం. అందుకని దారిని పోయే ప్రతివాడు మనల్ని తంతున్నాడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు యొక్క పరాక్రమం మనకు గుర్తుండినట్లయితే మన మీదికి ఏదైనా చేయడం కాదు, ఏదైనా చేయాలనే వక్రపు ఆలోచన కూడా ఈ ప్రపంచంలో భూమి మీద ఎవడికి వచ్చి ఉండేది కాదు. ఆ ప్రమాదం ఇప్పుడు ముంచుకొస్తున్నది, ఎక్కువైపోయింది. గుర్తించండి. ఇది భారత రాజ్యంగా భారతీయులుగా ఉంచుకుందామా? విదేశీయులు ఇందాక చెప్పాను, అల్లా రాజ్యం కావాలా, క్రైస్తవ రాజ్యం కావాలా, రామరాజ్యం కావాలా మనకి? ఇట్స్ నాట్ పొలిటికల్. జ్ఞానులు మార్గదర్శనం చేయాలి, ధర్మం శాసించాలి. చేయగలం మనం. ఉన్నది మహాభారతంలో. కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగ స్రష్టారాజ అని చెప్తున్నది కుంతీదేవి. పరిపాలకుడే కృతయుగానికి, త్రేతాయుగానికి, ద్వాపరయుగానికి, ఆఖరికి కలియుగానికి కూడా కారకుడు. అంటే పాలకుడు సరైన వాడైతే కృతయుగాన్ని ఇప్పుడే తీసుకురావచ్చు. మనం బానిసత్వానికి లోనిపోయి పాశ్చాత్య వ్యామోహంలో ఉండి ఆంగ్ల మానస పుత్రులుగా బతుకుతూ 200 సంవత్సరాల నుంచి జనరేషన్ డీజనరేట్ అయిపోయి ఇలా అయిపోయినాం. నేను మాట్లాడుతున్న సమయంలో ఎవరికైనా బాధ కలిగించిన విషయాలు ఏమైనా ఉంటే క్షమించండి. నా హృదయ వేదనని, రామాయణ భారతాల్లో నేను గ్రహించినటువంటి సత్యాలని మీ ముందుంచడానికి ప్రయత్నం చేశాను. పెద్దలు ఇంతమంది సహకరించారు. ఈ యొక్క సభ ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు అర్జునుడిని అడ్డం పెట్టుకొని భగవద్గీతని ఎలా సమాజానికి అందించాడో, కర్తవ్యాన్ని ఎట్లా ప్రబోధించాడో, సీతారామయ్య గారు ఈ పుస్తకావిష్కరణని కొంచెం అడ్డం పెట్టుకొని ఈ ఉపన్యాసాల ద్వారా, సందేశాల ద్వారా కూడా మన యొక్క కర్తవ్యాన్ని సమాజానికి అందించడానికి ప్రయత్నం చేశారే తప్ప ఇదేదో పుస్తకావిష్కరణ కోసం ప్రత్యేకంగా ఏదో ఆర్భాటం లేకుండా చేసిన కార్యక్రమంగా మీ అందరికీ తెలుసు. వారికి ధన్యవాదాలు చెప్తూ మరి వారి ఆశయం నెరవేరాలని
వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ హారతితోటి కార్యక్రమం ముగించుకున్నాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆహుతులైనటువంటి సదస్సులందరికీ నా కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ సభ నిర్వహించుట కొరకు సహకరించినటువంటి ఆత్మీయులు, మిత్రులు, పెద్దలు అందరూ కూడా వారు నాకు సహకరించి ఈ సభ నిర్వహించడం కోసం ఎంతో దూరం నుంచి ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ దేవాలయంలో, ఈ ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించినటువంటి యొక్క దేవాలయ కార్యవర్గ సభ్యులందరికీ కూడా వారు అందించినటువంటి సంపూర్ణ సహాయ సహకారాలకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ.